సో గుడ్ మార్నింగ్ అండి వన్స్ అగైన్. సో నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఈబైటోరియం ప్రోడక్ట్స్ వాడుతున్నాను. సో నాకేంటి ప్రాబ్లం అంటే లో బీపీ. సో లో బీపీకి అయితే మందు లేదు, అందరికీ తెలుసు. సో నాకు ఎప్పుడూ కూడా 90/60 ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ వాడానో సో నాకు అది 110/80 వరకు వచ్చింది. రైట్ నౌ నాది ఎప్పుడు కూడా నార్మలే ఉంటుంది బీపీ. సో లో బీపీ ఉన్నప్పుడు నాకు చాలా చాలా ఫ్లక్చువేషన్స్ ఉండేది హెల్త్ లో. అంటే తిరగడం, చేత కాకపోవడం ఇలాంటివన్నీ ఉండేవన్నమాట. కానీ ప్రోడక్ట్ వాడాక వచ్చిన రిజల్ట్ బెస్ట్ అండ్ బెస్ట్ అంటే అదే. ఆ తర్వాత నాకు మైగ్రేన్ పెయిన్ కూడా ఉంది. అసలు 6 to 7 years నుంచి నాకు మైగ్రేన్ పెయిన్ ఉండేది. సో అది కూడా నాకు ఒక 1 month లోనే తగ్గిపోయింది అనమాట. అంటే చల్ల గాలికి వెళ్ళినా ఎఫెక్టివ్ అయ్యేది, ఏదన్నా తీపి ఎక్కువ తీయగా తింటే కూడా ప్రాబ్లం అయ్యేది, లేకపోతే ఎక్కువ కారం తిన్నా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మైగ్రేనిల్ టాబ్లెట్స్ ఇచ్చారు. సో అది ఎక్కువగా వాడితే ఖచ్చితంగా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందని డాక్టరే వద్దన్నారు అనమాట నాకు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. సో దాంట్లో కొంతవరకైతే నాకు బెనిఫిట్ అయ్యింది. కానీ లాంగ్ పీరియడ్ లో మెడిసిన్ వాడడం అది కూడా మంచిది కాదు అన్నప్పుడు ఇంకా నేను సైలెంట్ గా కొంచెం ఫుడ్ మీద ఫోకస్ చేసి అలా ఉన్నాను. కానీ ఈ ప్రోడక్ట్ వాడాక వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్, ఎలాంటి మెడిసిన్ లేకుండా కొంత జాగ్రత్తలతో నేను ఇది 1 month లోనే నాకు క్యూర్ అయిపోయింది. సో ఇప్పటి వరకు నాకు హెడేక్ అంటూ రాదు. వస్తే కూడా మైల్డ్ గా ఒకసారి ఆ బెల్ట్ పెట్టేసుకుంటే 1 hour లో తగ్గిపోతుంది అనమాట. సో ఈ రెండు రిజల్ట్స్ కూడా నాకు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో అలాగే మా అమ్మాయికి తనకు డెంగ్యూ వచ్చింది లాస్ట్ 1 year బ్యాక్. సో వెరీ సీరియస్ కండిషన్ లో ఉండే. ఆ తర్వాత మా ఇంటికి లక్ష్మయ్య గారు, రవి గారు వచ్చి ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అప్పుడు మేము ఆ ప్రోడక్ట్ తీసుకుంటే తనకి ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిందో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ ప్రోడక్ట్ వల్ల డెవలప్ అయింది. ఈ రోజు కరాటే క్లాసెస్ లో కూడా తనకేస్తే గ్రీన్ 3rd level బెల్ట్ వరకు వెళ్ళిపోయి ఆ అకాడమీలో కూడా టాప్ మోస్ట్ స్టూడెంట్ అయింది. సో ఈ ప్రోడక్ట్ ఇచ్చిన రిజల్ట్ చాలా చాలా ఉంది. ఇంట్లో అమ్మకి ఇచ్చాము, మేము నాన్నకు కూడా ఇచ్చాము. అమ్మకైతే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. లేకపోతే తను ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకుంటేనే నడవగలిగేది. కానీ ఈరోజు ఏ టాబ్లెట్ లేదు, ఓన్లీ మ్యాగ్నెటిక్ వాటర్, మ్యాట్రస్ పడుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం. సో ఆమెకు కూడా మంచిగా అయిపోయింది. సో మా ఇంట్లో ఉన్న ప్రతి అన్నయ్యకి కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కానీ, మా చెల్లి ఫ్యామిలీకి అందరికీ కూడా ఇండివిజువల్ ప్రోడక్ట్స్ మేము ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రిజల్ట్ వచ్చింది. మా హస్బెండ్ సంతోష్ గారు, ఆయనకి కొంచెం బీపీ ఫ్లక్చువేట్ అయ్యేది, ఆయనకు కూడా ఇస్తే ఆ బీపీ ఇప్పుడు నార్మల్. ఎప్పుడు ఫ్లక్చువేట్ అయ్యేది అంటే టాబ్లెట్ వేస్తే కూడా 140 వరకు ఉండేది ఎప్పుడు. కానీ ఈ రోజు ఆయనకు కూడా 120/80 ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ రిజల్ట్స్. ప్రతి ఒక్కరికి వచ్చాక సరే ఇది మన వరకు ఉండకూడదు, వేరే వాళ్ళకు కూడా చెప్పాలి అని ఈ రోజు ప్రతి ఒక్కరికి దీని గురించి మేము చెప్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ బైటోరియం ప్రోడక్ట్స్ కి. ఇట్స్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. సో ప్రతి ఒక్కరు కూడా వాడాలి. 100% మనకు 25 years వరకు ఇది మనకి హెల్త్ ని ఇస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. సో నెక్స్ట్ ఇంకెవరైనా కూడా చెప్పాలనుకుంటే మీ షేరింగ్ ఇవ్వండి. సో నేను ఒకరిని ఇన్వైట్ చేస్తాను. ఎస్, చందన గారు హ్యాండ్ రైజ్ చేశారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వీడియో ఆన్ చేయండి వీలైతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. వీడియో వీలైతే ఆన్ చేసుకోండి. వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ క్లియర్ క్లియర్, చెప్పండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు చందన, నేను ఓల్ సిటీ నుండి మాట్లాడుతున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు జాండీస్ వచ్చిండే. అది మనకు ఎంత మందులు తిన్నా కూడా తగ్గలేదు మేడం. నాకు 15 రోజులలోనే రిజల్ట్ వచ్చింది వాడిన తర్వాత. థ్యాంక్ యూ ఈ బయోటోరియం. ఇంకా మొన్న 1 week కింద నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే మా ఇంటి పక్కన ఒక ఆమె 75 years ఉంటుంది మేడం. తనకి హార్ట్ అటాక్ వచ్చింది, మాకు తెలియదు. అయితే ఇంట్లో వాడుకొని ఉందంట. నేను పక్కన షాప్కి వెళ్ళిండే. అయితే పక్కన అక్క నాకేం అర్థమైతే లేదే, తొందరగా రా అంటే వచ్చిన మేడం. వచ్చి ఆమెకి మన బెల్ట్ పెట్టి వాటర్ ఇచ్చి కొంచెము ఫేస్ వాష్ చేసి హార్ట్ దగ్గర వాటర్ రుద్దిన. విత్ ఇన్ 1 second లోనే ఆమె లేచి నడిచింది మేడం. ఓ వెరీ గుడ్.
ఓకే. సాయంత్రము హాస్పిటల్ కి తీసుకెళ్ళినాం మేడం. తీసుకెళ్తే తనకు హార్ట్ వచ్చింది. ఆ నయ్యం ఎట్లా చేసిండ్రో గానీ తను సెకండ్ లో ఇది అయిపోయేది. చాలా మంచి రిజల్ట్ ఉంది. ఏం చేసిండ్రో మీరు అనేసి అడిగింది మేడం. ఇంకా ఓ మేము చెప్పినాం మేడం. వాటర్ ఇచ్చినాం, ఇట్లా మా దగ్గర మ్యాగ్నెటిక్ వాటర్ ఉంది, ఎనర్జీ వాటర్ అని చెప్తే ఓ వెరీ గుడ్ అని చెప్పింది మేడం డాక్టర్. తను ఇప్పుడు మంచిగా అయింది. 1 వీక్ లో తను కూడా ఆర్డర్ వస్తుంది మేడం మనకి. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఎక్సలెంట్ రిజల్ట్. ఒక హార్ట్ పేషెంట్ కి మీరు ఇమీడియట్లీ వెళ్ళి అంటే ఫస్ట్ ఎయిడ్ లాగా మన ఈబైటోరియం ప్రోడక్ట్ చేసిందని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ చందన గారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకా ఎవరైనా థ్యాంక్ ఉంటే యూ మేడం. చేయండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి నాగేందర్ గారు, చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం నా పేరు నాగేందర్, నేను ఓల్డ్ సిటీ లాల్దర్వాద నుండి మాట్లాడుతున్నాను. మా మా మదర్ కి కొంచెం కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటుండే మేడం. పైగా కొంచెం అదే బీపీ ఇట్లా ఉంటుండే. బీపీ నార్మల్ అయింది అండ్ తన పని తనే చేసుకుంటుంది. చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ ఈబైటోరియం. నేను కూడా చాలా మార్కెటింగ్ జాబ్ లో నాది. నేను ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాను, ఎక్కువ తిరుగుతుంటాను మా ఆఫీస్ వర్క్ మీద. నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఇంత మొదలు. మ్యాట్రిక్స్ వాడడం వల్ల, వాటర్ తాగడం వల్ల, రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల మొత్తం నేను చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ ఈబైటోరియం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్. మీ మదర్ కి కూడా బాగైంది, అలాగే మీ ఫ్యామిలీలో కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటే అన్ని కూడా మా మిస్సెస్ కూడా మంచిగా అయింది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమోనియల్స్. థ్యాంక్ యూ. ఓకే. ఇంకా ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా మీ టీమ్స్ లో కూడా ఇన్ఫార్మ్ చేయండి, కాల్స్ చేయండి. బై కాల్ చేస్తేనే వస్తారు. సో మెసేజ్ ఇస్తే చూడకపోవచ్చు మేబీ. సో మేక్ ఏ కాల్ టు ఆల్ యువర్ టీమ్ మెంబర్స్. సో కైండ్లీ రైజ్ యువర్ హ్యాండ్ ఎనీబడి. సో ప్రోడక్ట్ రిజల్ట్ అయితే మనకి ఎక్సలెంట్ ఉంది. అందరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నారు. సో మీరు అంటే ఏదైనా సరే ఒక్కటి మీద ఏదైనా రిజల్ట్ వస్తే ఆ ఒక్కటి కూడా షేర్ చేసి, నాకు హెడేక్ తగ్గింది, నాకు లేకపోతే థైరాయిడ్ తగ్గింది, లేదా కాళ్ళ నొప్పులు తగ్గాయి. సో మెనీ ఎక్స్పీరియన్స్ ఆర్ దేర్. సో కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్. ఐ విల్ ఇన్వైట్ వన్ బై వన్. ఎనీబడి? అందరికి, నా పేరు మహేష్ అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి. నేను బయట ఉన్నాను. నేను ఓకే, ఇది వాడిన తర్వాత నాకు కొంచెం చెయ్యి పెయిన్ ఉంటుండే, చెయ్యి పెయిన్ తగ్గిందండి. ఓకే. ఇంకా మీరు ఫ్యామిలీలో వాడుతున్నారా? మా మమ్మీ మా డాడీ వాడుతున్నారు మేడం. రీసెంట్ గా తీసుకున్నారా? మేడం రీసెంట్ గా తీసుకున్నారా మీరు ప్రోడక్ట్? కాదు మేడం, మేము తీసుకొని కరెక్ట్ 1 year అవుతుంది మేడం. ఓకే ఓకే 1 year అయితే నేను సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటాను. నాకు కొంచెం పెయిన్ తగ్గింది. ఓకే. మా మమ్మీ మా డాడీ కూడా వాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం పెయిన్ తగ్గింది, బాగుంది. వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా పక్కా అది పెట్టుకునే వస్తారు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అచ్చా, ఇంకా కొంతమంది అయితే హ్యాండ్ రైజ్ చేశారు, వారిని మనం ఇన్వైట్ చేద్దాం వన్ బై వన్. ఐ ఇన్వైట్ మిస్టర్ వరదరాజులు గారు టు షేర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ కావట్లేదా? 1 minute. క్లిక్ చేయండి, దాన్ని అన్మ్యూట్ అయిపోతుంది. రావట్లేదా?
1 minute. ఇప్పుడు ఆప్షన్ వచ్చింది, మీరు క్లిక్ చేయాలి. ఒక్క నిమిషం. క్లిక్ చేయండి దాన్ని. ఇప్పుడు వస్తుందా మీకు? రావట్లేదా? ఆల్రెడీ ఇచ్చాను, మీరు క్లిక్ చేయాలంతే. ఒక్క నిమిషం. ఓకే, మాట్లాడండి. మాట్లాడండి. మేడం, నేను మహమ్మద్, ఇబ్రాహిం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను ఇబ్రాహిం గారి ద్వారా ఈ ప్రోడక్ట్ మా డాడీకి తీసుకోవడం జరిగింది మొదటిసారి. నేను అసలు దీన్ని నమ్మలేదు మేడం. మా బ్రదరే అవుతాడు తను. ఓకే. మ్యాగ్నెటిక్ ద్వారా షుగర్ తగ్గడం అంటే ఆయనకి లాస్ట్ రంజాన్ టైంలో ఆయన ఉపవాసాలు ఉండడం జరిగింది మేడం. మామూలుగా ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఇది పండగ రోజు మేడం. పండగ రోజు ఆయనకి ఒకేసారి డైట్ తేడా వచ్చేసి షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయింది మేడం. ఓకే. పెరిగిపోతే హాస్పిటల్లో 2 days అడ్మిట్ చేసాము. ఆయన ఇబ్రాహిం అప్పటికి చెప్తూనే ఉన్నాడు, ఒకసారి ట్రై చేయండి అన్న, చాలా బాగుంటది, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి. ఆ రోజు నేను తన పట్టించుకోవట్లేదని చెప్పి వచ్చి మమ్మీతో మాట్లాడడం జరిగింది మేడం. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్తే అమ్మ అమ్మ చెప్పింది, ఒకసారి తీసుకుని ట్రై చేస్తాం రా అని చెప్పి. మేడం వాయిస్ రావట్లేదు మేడం. వాయిస్ వస్తుంది. నా వాయిస్ రావట్లేదా? వస్తుంది, మాట్లాడు. చెప్పడం చేస్తే నేను మొదటిసారి ప్రోడక్ట్ తీసుకున్నాను మేడం. తీసుకున్న తర్వాత 1 week తనకి కంటిన్యూ చేసాము అతను చెప్పినట్టే. ఒకేసారి ఆయన అంటే మధ్యాహ్నం ఇన్సులిన్, మార్నింగ్ టాబ్లెట్, ఈవినింగ్ టాబ్లెట్ వాడేవాళ్ళు మేడం. ఓకే. అది ఒక వారం 1 week వాడంగానే ఆయనకి టాబ్లెట్ వేయగానే షవరింగ్ వచ్చేస్తుంది మేడం బాడీలో. ఓకే. అలా దీని ద్వారా అది షుగర్ లెవెల్స్ తగ్గినాయి, షవరింగ్ వస్తుందన్న సంగతి నాకు అసలు అర్థం కాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే, మీరు అంటే సరిగ్గా తినట్లేదా, మీరు షుగర్ తగ్గిపోయింది, ఇన్సులిన్ ఆపేయమని చెప్పి 1 week ఇన్సులిన్ డ్రాప్ అయిపోయింది మేడం ఆయన. ఓ, వెరీ గుడ్. అలా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ అలాగే జరుగుతుంటే మళ్ళీ వెళ్తే మళ్ళీ మార్నింగ్ టాబ్లెట్ డ్రాప్ అయిపోయింది. 1 టాబ్లెట్ మీద మెయింటైన్ అవుతున్నారు మేడం తను. ఓకే. తనకి 20 years నుంచి షుగర్ ఉంది. 20 years పై నుంచి. ఆ తర్వాత మా మమ్మీకి కూడా మా బీపీ ఉండేది మేడం. ఆ తర్వాత మమ్మీకి తీసుకోవడం జరిగింది. మమ్మీకి కూడా మంచి బీపీ రిజల్ట్ ఇప్పుడు టాబ్లెట్ లేకుండా లీడ్ చేస్తున్నారు మేడం తను. ఓకే. ఆ తర్వాత మా మిస్సెస్ కి ఇది మేడం, ఇది కీళ్ళవాతం అంటారు చూసారా. ఓకే. మా మిస్సెస్ కి కీళ్ళవాతం ఉంది. ఆ తర్వాత నేను మిస్సెస్ కి తీసుకోవడం జరిగింది మేడం. మా మిస్సెస్ కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నారు. తను కూడా 1 year నుంచి తనకి కీళ్ళవాతం మేడం. ఓకే. తను కూడా ఇప్పుడు టాబ్లెట్ లేకుండా నార్మల్ గా ఉన్నారు మేడం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ బయోటోరియం. నేను కూడా ప్రోడక్ట్ తీసుకున్నాను మేడం. నేను కూడా యూజ్ చేస్తున్నాను. నాకు కూడా చాలా, అంటే మాది మోటార్ ఫీల్డ్ మేడం. ఓకే. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసుకుని ఇంటికి వెళ్తే ఒకేసారి తల పట్టేసినట్టు చాలా టైర్డ్ గా ఉండేది మేడం. ఇప్పుడు మార్నింగ్ ఏ ఎనర్జీ అయితే ఉందో ఈవినింగ్ దాకా అదే ఎనర్జీ మెయింటైన్ అవుతుంది మేడం. ఓకే, వెరీ గుడ్. నేను కూడా దీంట్లో మంచి రిజల్ట్ తీసుకొని మంచి ఒక నలుగురికి కూడా హెల్ప్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బయోటోరియం.
సో మా మహమ్మద్ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే, షుగర్ ఈ రోజు చాలా మందికి ఉంది. సో షుగర్ తగ్గుతుందా అనేది పెద్ద డౌట్. సో అంటే సొసైటీలో మీరు ఒక టెస్టిమోనియల్ వీడియో మీ ఫాదర్ ది తీసి ఆయన దగ్గర కూడా మాట్లాడించి, అలాగే మీరు కూడా కొంత మాట్లాడి ఒక వీడియో అనేది ప్రిపేర్ చేయండి. ఇట్స్ ఎక్సలెంట్. మీ డాడీ ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు మేడం. మాట్లాడతారా? అంటే నేను బయట ఉన్నాను మేడం, ఇంట్లో మీరు ఉన్నారు. బయట ఉన్నారు. ఓకే ఓకే. సో మీరు ఒక వీడియో అయితే తీయండి షుగర్ గురించి, స్పెషల్లీ షుగర్, ఇంకా వేరేదేం మాట్లాడకుండా. ఓకే. థ్యాంక్ సో యూ. డయాబెటిక్ పేషెంట్స్ కోసం ఒకటి స్పెషల్ వీడియో ఉంటే మనకు అది, చాలా మంది డయాబెటిక్ తోటి బాధపడుతున్నారు ఈరోజు. సో దానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే ఓకే మేడం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ టెస్టిమనీ టుడే. సో అలాగే ఇంకా కొంతమందికి కూడా మీరు హెల్ప్ చేసి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ ఇక్కడ ఈ కేఎన్ఎస్ ఐఫోన్ అని ఉంది. మీ పేరేంటో రాసుకుంటే బెటర్. సో ఐ ఇన్వైట్ దట్ పర్సన్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హూ ఇస్ దిస్ ఐఫోన్? మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ పేరు పెట్టుకొని రావాలి. మేడం, అదే 2 ఫోన్లు ఉన్నాయి దాంట్లో. ఓకే. సో నా పేరు నవీన్ మేడం. నేను ఇక్కడ హైదరాబాద్ నుండి బిలాంగ్ చేస్తున్నాను, కార్వాన్ ఏరియా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిరు వెంకట్రావు సార్ చెప్పారు మేడం నాకు. ఫస్ట్ 2 years 1.5 year 2 years బ్యాక్ చెప్పారు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చెప్పారు. కాకపోతే ఏంటంటే అంత బిలీవ్ చేయలే అనమాట. అవసరం లేదు అనుకున్నా నేను. నా రియల్ ఎస్టేట్ బిజినెస్ అప్పుడు బాగా నడిచేది. అయితే అవసరం లేదు అని అనుకున్నా. మళ్ళీ తర్వాత అది స్టేటస్ లో పెడుతుండే అనమాట. అది తను ఆల్మోస్ట్ 1 year క్రాస్ అయిపోయిన తర్వాత బిజినెస్ గురించి వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చిన ప్రోడక్ట్ అయితే తీసుకున్నా. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది అనమాట. నేను జర్నీ ఎక్కువ చేస్తా, బ్యాక్ పెయిన్ ఉండేది. జబర్దస్తి ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాడిన బ్యాక్ పెయిన్ తగ్గింది. ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉండే, అది తగ్గిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన జియాగూడలో కొంతమందికి ప్రమోట్ చేసిన. ఒక పర్సన్ మహేందర్ అని ఉన్నారు. తనకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది అనమాట. బ్లడ్ క్లాట్ అయితే తన దగ్గర అమౌంట్ ఏం తీసుకోలేదు. ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ చాలా some lakhs of rupees ఖర్చు పెట్టుకున్నారు అనమాట హాస్పిటల్స్ లో. తను చెప్తే నమ్మలేదు. మేము కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళినాం చాలా. తను కూడా హాస్పిటల్ లో జాబ్ చేస్తాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ తను. అయితే నమ్మలేదు చెప్తే. అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇచ్చేసిన. ఫస్ట్ అయితే ఇది వాడు, ఇన్ కేస్ రిజల్ట్ వస్తే గిట్టంగా మనీ ఇద్దు కానీ అని చెప్పేసి ఇస్తే తీసుకున్నాక ఒక 10 days తర్వాత వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసింది. సార్, ఫస్ట్ డైజెషన్ అవ్వకపోతుండే, అతనికి తిన్నది మోషన్ లో వెళ్ళిపోతుండే, తిన్నట్టు చాలా ప్రాబ్లం ఉండే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను తినడం స్టార్ట్ చేసిండు. ఆల్మోస్ట్ 2 months అవుతుంది మేడం. మళ్ళీ జాబ్ లో జాయిన్ అయిపోయిండు. మళ్ళీ ముందట్లాగా ఉన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇంకా చాలా మట్టుకున్నాయి మేడం టెస్టిమనీస్. మహబూబ్ నగర్ లో డాక్టర్ రామకృష్ణ అని చెప్పేస్తున్నారు. తనకు కూడా మొన్ననే స్టెంట్ వేశారంట. అది ఆ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. ప్లస్ కార్వాన్ లో ఒక పర్సన్ ఉన్నాడు మేడం, రంజిత్ అని చెప్పేసి. తనకు లంగ్స్ ప్రాబ్లం ఉండేది. లంగ్స్ ప్రాబ్లం ఉంటే ప్రోడక్ట్ చెప్పగానే తీసేసుకున్నాడు. హాస్పిటల్లో 4 lakhs rupees ఖర్చు పెట్టుకున్నాడంట. సో లంగ్స్ ప్రాబ్లం, బాడీ మొత్తం పెయిన్ ఉంటది, మొత్తం బక్కగా అయిపోయిండు, తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటి పర్సన్ కి ఇచ్చిన. ఒక 10 days లో కాల్ చేసిండు, థ్యాంక్స్ చెప్పిండు. భయ్యా एक बार मिलना है आपसे అంటే పోతే మేరే ఫేస్ में कुछ చేంజ్ దిఖ रहा అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్పెట్స్ తీసేసిన అని అన్నాడు. స్పెట్స్ వెళ్ళిపోయినాయి అంట తనకి. స్పెట్స్ తీసేసిండు. బాడీ పెయిన్స్ బాగా సివియర్ గా ఉండే, బాడీ పెయిన్స్ తగ్గిపోయినాయి. కొన్ని చెప్పిండు. అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను కూడా మేడం జర్నీ బాగా చేస్తుండే, ఇంటికి వచ్చి బాగా టైర్డ్ అయిపోయి పడుకుంటుండే అనమాట. సో ఇప్పుడు కూడా జర్నీ చేస్తున్నా, ఫుల్ టైం చేస్తున్నా ఇప్పుడు దీంట్లో. నార్మల్ గా ఇంట్లో నుండి 7-8 o'clock వెళ్ళిపోతే నైట్ వచ్చేసరికి 12-1 అవుతుంది. ఈ బ్యాండ్ వాడడం వల్ల ఎంత ఎనర్జీ ఉంటుందంటే, మార్నింగ్ ఇంట్లో నుండి వెళ్ళినప్పుడు ఎట్లయితే ఉంటానో, ఈ నైట్ ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటున్నాను మేడం. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడు క్యారీ చేస్తాను రెస్పెక్ట్. ఓకే మేడం. నా టీమ్ లో కూడా చాలా టెస్టిమనీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అంత టైం లేదు కాబట్టి, నాకు కొంచెమే టైం ఇచ్చారు కాబట్టి
నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. నా టీం కూడా ఉంది మేడం, ఆల్మోస్ట్ మీ జూమ్ అయ్యో మీ పెట్టున్నారు టీమ్ తోటి కూడా మాట్లాడించండి. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ సేమ్ రైట్స్. సో అందరూ మేడం. మాట్లాడాలి, అందరికి షూర్ మేడం. testimony ఇవ్వాలి. షుగర్ మేడం తగ్గింది, బీపీ తగ్గింది, బ్యాక్ పెయిన్ తగ్గింది, వెరికోస్ వెన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, సో మెనీ డిసీజెస్ వీ హ్యావ్ ట్రై 200+. సో అందరూ మాట్లాడాలని సెషన్ పెట్టింది. ఎంతమంది అన్నా మాట్లాడొచ్చు. ఓకే, నాకైతే పేషెన్స్ బాల విఘ్నేష్ ఉన్నాడు మేడం. పేషెన్స్ ఉండాలి. బాల విఘ్నేష్ అని చెప్పేసి జియాగూడలో ఉంటాడు, మా రిలేటివ్సే కావాలి. తను యాక్సిడెంట్ అయింది మేడం. ఇక్కడ మన కాల్ దగ్గర ఇక్కడ బోన్ ఉంటది కదా మేడం, ఆ బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది అనమాట. సో నడవలేని పరిస్థితి. ఒక 1.5 year నుండి బెడ్ రెస్ట్ లోనే ఉన్నాడు అనమాట. తను ఆ బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. సో ప్లాన్ చెప్తే తీసేసుకున్నాడు. ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాడిండు మేడం. వాడిన తర్వాత ఏంటంటే అతను లేచి నడవడం స్టార్ట్ చేసిండు. నడవడం రెస్ట్ లో ఉన్నాడు కాబట్టి చాలా హెవీ లావ్ అయిపోయినాడు. దీనివల్ల వెయిట్ లాస్ కూడా కంట్రోల్ అయింది. ఇప్పుడు హెల్తీగా ఉన్నాడు. ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నాడు మేడం. తను కూడా తనది ఫోటోగ్రఫీ ఫీల్డ్, అదంతా పక్కన పెట్టేసి ఈ రోజు ఫుల్ టైం వచ్చేసింది అనమాట. అందరికి హెల్త్ ఇవ్వాలా అనే కాన్సెప్ట్ తోటి, వితౌట్ మెడిసిన్ కాబట్టి అందరికి ఇస్తున్నాడు. ఫుల్ టైం వర్క్ చేస్తున్నాడు మేడం. ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ మేడం. Okay, thank you so much, నవీన్ గారు, ఫర్ యువర్ ఎక్సలెంట్ టెస్టిమోనీ టుడే. సో చాలా మందికి హెల్త్ ఇస్తూ మీరు కూడా మీ హెల్త్ ని కాపాడుకుంటూ మీ ఫ్యామిలీకి కూడా ఒక హెల్దీ ఫ్యామిలీ చేస్తూ సో సొసైటీలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ అబ్దుల్ వాహిద్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ మిస్టర్ అబ్దుల్ వాహిద్ గారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే. గుడ్ మార్నింగ్. వీడియో ఆన్ చేసుకోండి వీలైతే మీరు. మేడం నమస్తే. నమస్తే, చెప్పండి. మేడం నేను ప్రోడక్ట్ నిన్ననే మన అప్లైనర్ విజయ్ భాస్కర్ గౌడ్ ద్వారా తీసుకున్నాను మేడం. ఓకే, అంటే నేను హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ 150 కిలోమీటర్, అంటే సిసి కుంటాను, అది చిన్న చింతకుంట మండలం. అది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నేను కింద పడేంటి మేడం. ఓకే, అంటే చేయికి ఫ్రాక్చర్ ఉంది. రైట్ లెగ్ అంటే అదేమంటారు మోకాల్ నొప్పి, బ్యాక్ సైడ్ నరం పట్టుకున్నదని నాకు ఫిజియోథెరపీ కూడా చేశారు. అయినా తగ్గలేదు మేడం. రాత్రి 1:30కి నేను ఇంటికి ముట్టిన, అక్కడ నుంచి రావడానికి లేట్ అయింది. 1:30కి ఇంటికి ముట్టి ఒక 4 hours ఉంది కదా టైం అన్నట్ల, నమాజ్ టైం కన్నా ముందు అన్నట్ల నేను అది కట్టుకున్నాను మేడం, బెల్ట్. అది 6 hours లో పొద్దున నమాజ్ చేసేటంత శక్తి ఇచ్చింది మేడం. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఒక 4 hours మాత్రమే, నేను 4-5 hours లో ఇంత ప్రొడక్ట్ ఇది చేయాలంటే గ్రేట్. అంటే నేను ఆ షేరింగ్ ఎట్లా చేయాలనో నాకు తెలియదు. అంటే విజయ్ భాస్కర్ గారికి చెప్పాను నేను, మా గురువుకి, నేను ఏదైనా అనుభవించి చూసే వరకు వేరే వాళ్ళకి చెప్పడానికి ఏ ప్రొడక్ట్ నేను చేయలేను అని కూడా చెప్పిన తనకి. డెమో ఇచ్చిండ్రు, నేను అనుకున్నా డెమోలో ఏదో మీరు వాటర్ లో ఏమో కలిపింటారు, అదో అనుమానంగా మేడం. ఫస్ట్ అనుమానం పుట్టిన తర్వాత మనం పుట్టినాం అన్నట్ల. ఆ డౌట్ క్లియర్ కొరకు రాత్రి వచ్చి ఇంట్లో నీళ్లు మళ్ళీ నేను కూడా ఫీల్ చేసుకున్న బాటిల్లో. ఉదయం మేము మా ఫ్యామిలీ ఇది తాగినాము. ఈ బెడ్ తెచ్చింది మమ్మీ కొరకు. యాక్చువల్ గా ఆమెకు థైరాయిడ్ ఉంది, వీక్నెస్ ఉంది. బహుశా రేపు ఆ వీడియో కూడా మీకు చూపించవచ్చు. అయితే ఆ ప్రొడక్ట్ లో ఇంత దమ్ముంది మేడం, మనము 4గురికి చెప్పగలుగుతాం. ఇంకా వేరే చాలా కంపెనీస్ చూసాము, లోపల వేసే ఐటమ్ ఉండే గానీ ఇలాంటిది బయట వాడి మనం ఇంత పబ్లిక్ కి సేవ్ చేయగలుగుతాం అంటే చాలా గ్రేట్ మేడం. నాకు తెలిసినంత వరకు ఈ ప్రోడక్ట్ చాలా చాలా ఉపయోగపడవచ్చు. కాదు, పడుతుంది. నాకు అనుమానం పడుతుంది. అదే 100% పడుతుంది మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, నాకు దీంట్లో ఆ దేవుడు ఇచ్చిన ఏదో అంటారు కూడా మేడం, నాకు తెలుగులో అంత రాదు. అతను ఏమంటారు, దేవదూత గారు నాకు పిలిచి ఇది ఇవ్వడం ఒక గొప్ప విషయం అనుకుంటా మేడం.
అసలు నాకు నమాజ్ చదవాలంటే చైర్లో కూర్చోవాల్సి వస్తుండే. ఉదయం ఫస్ట్ టైం నేను కింద పడిన కా నుంచి ఫస్ట్ టైం నేను కింద కూర్చొని చదివాను మేడం. అసలు మాకు యాక్చువల్ గా ఈ పన నమాజ్ టైంలో తలగాలి అని ఉంటది భూమికి, అంటే మొక్కినట్ల మనం అది తలగా చాలా బాధపడుతుంటే ఈ రోజు బయోమెట్రిక్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా మా సార్కి విజయ్ భాస్కర్ గౌడ్ సార్కి చాలా థ్యాంక్స్ మేడం. టైం ఎక్కువ తీసుకోరాదనుకుంటున్నా. థ్యాంక్ యూ. మాట్లాడొచ్చు, పర్లేదు. ఎందుకంటే మీ హ్యాపీనెస్ మా హ్యాపీనెస్, మీకు వచ్చిన ఒక ఆనందం ప్రతి ఒక్కరి దగ్గర పంచుకుంటే అది ఇంకా కూడా ఎక్కువైపోతుంది. ఇట్స్ అండ్ డూప్లికేట్ అవుతుంది. సో మీకు వచ్చిన రిజల్ట్ 10 మందికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం ఈ టెస్టిమోనియల్ వీడియోలు చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ అని ఉంటది మేడం, నాది 81, 82 బ్యాచ్ ది. దాంట్లో ఒక 10-20 మెంబర్స్ ఇలాంటి వాళ్ళమే ఉన్నాం. అంతా ఏదో ఒకటి ఉంది వాళ్ళకు. ఈ ప్రొడక్ట్ నుంచి నేను అందరికీ హెల్ప్ చేయగలుగుతా అనే హోప్ ఉంది. ఇంకోటి ఏంటి, నా ఫ్యామిలీకి, నా భార్యకే అది ఏమంటారు, మన షుగర్ ఎక్కువ ఉన్నందుకు ఆమె కొరకు, మా మమ్మీ కొరకు. మమ్మీ అయితే వీక్ ఉంది, 82+ ఉంది మేడం. అసలు మమ్మీ కొరకు అని తీసుకొచ్చిన రాత్రి ఆమె పండుకున్నది కాబట్టి ఆమెకు డిస్టర్బ్ చేయలేదు. ఈ రోజు ఆమెకు వాడిపిస్తాను బెడ్, ఆ వాటర్. ఈ రోజు వాళ్ళ రిజల్ట్ కూడా చూసుకొని మీకు చెప్తాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మోర్ పవర్ కూడా వాడండి, ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అది కూడా ఎనర్జీ చాలా ఇస్తుంది. న్యూట్రిషన్ ఏదైతే మన బాడీలో తక్కువ ఉంటుందో ఆ న్యూట్రిషన్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, మీ ఫ్యామిలీ అందరికి కూడా ఇవ్వండి. ఓకే ఓకే మేడం. చాలా థ్యాంక్స్. నా తరఫు నుంచి విజయ్ భాస్కర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి మేడం. అవునవును, చెప్పాలి, మీకు ఇచ్చారు కదా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అబ్దుల్ వాహిద్ గారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మీకు వచ్చింది. సో ఒక 6 hours లోనే రిజల్ట్ అనేది చూపించింది. అలాగే మీకు ఎవరైతే ఈ బిజినెస్ అంటే ఈ బైటోరియం ప్రోడక్ట్ ని పరిచయం చేశారో విజయ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ నిపుణ్ గారు, ఏముల నిపుణ్ గారు. కైండ్లీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నమస్కారం మేడం, నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే. మీ వీడియో వీలైతే ఆన్ చేసుకోండి సార్. నేను కొంచెం బయట ఉన్నా అండి. ఓకే, చెప్పండి. నేను టెస్టిమోనియల్ ఇవ్వడానికి జాయిన్ అవ్వలేదు. నాకు గంగాధర్ అని చెప్పేసి మా ఫ్రెండ్ ఉన్నాడు. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్సెస్ పద్మజ గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. పద్మజ గారు. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని, చెప్పండి. మీ వీడియోస్ అన్ని జూమ్ మీటింగ్స్ ఒక్కటి కూడా నేను మిస్ కాను మేడం, ప్రతి ఒక్కటి. లోగో అయితే చూస్తుంటాను, అక్కడ లోగో ఒకటే కనిపిస్తుంది, అదే చూస్తుంటాను. మన బాంబేకి కూడా వెళ్ళొచ్చాం మేడం. బాంబేకి వెళ్ళక ముందు కొంచెం డౌన్ ఉండేది మేడం, చెప్పగలుగుతామా లేదా అని. కానీ వెళ్ళొచ్చినాక మాత్రం 100% మనం ఇది ఒక మిషన్ లాగా వర్క్ చేయాలి అనేది ఒకటి గట్టి సంకల్పం తీసుకున్నాను మేడం. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అని, ఇది మనకు హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా మేడం, ప్రతి ఇంట్లో ఎవరికైనా. నాకు రాజిరెడ్డి సార్ ఇది చెప్పినప్పుడు నాకు ఏ ఇష్యూస్ లేవు మేడం, కానీ ఇది ప్రతి మనిషికి అవసరము అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. కానీ నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే విజువల్ లాస్ మేడం. కొంచెం చిన్న అక్షరాలు కనిపించకపోయేది, అవి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్లస్ కొంచెం యూరినరీ ప్రాబ్లమ్స్ ఉండేది మేడం, ఆపరేషన్ వల్ల అవి సెట్ అయిపోయాయి. ప్లస్ మా ఫ్రెండ్ కూడా కొంచెం వేడికి వచ్చి యూరిన్ బాగా ఇబ్బంది పెడితే నాకు ఒక 4 రోజులు వాటర్ ప్యాడ్ అంటే తను తీసుకెళ్ళింది. విత్ ఇన్ 4-5 days లో తనకు రిజల్ట్ వచ్చింది, తను కూడా తీసేసుకుంది మేడం. వెరీ గుడ్. ఇంకొకటి వచ్చేసి మా కొడుకు కోడలు వాడతారు, తను కూడా సాఫ్ట్వేర్ కాబట్టి చాలా స్ట్రెస్ తోనే ఉండేది, స్ట్రెస్ ఫ్రీ అయింది, మంచిగా నిద్రపోవడము. అదొకటి మా కోడలు రిజల్ట్ మేడం. ఇంకొకటి మేజర్ వచ్చేసి మా మమ్మీ డాడీకి చికెన్ గున్యా వచ్చింది మేడం, వినాయక చవితి ఆ టైంలో. నేను దీపావళి రోజు తీసుకెళ్లి సెట్ ఇచ్చాను. డాక్టర్ కనీసం ఒక 6 months పడుతుంది కీళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గాలి అంటే అని చెప్పారు. బట్ మా మమ్మీ వాళ్ళు 90-95% విత్ ఇన్ 1 month లో వాళ్ళకి రిజల్ట్ వచ్చేసింది మేడం. ఎక్సలెంట్.
ఇప్పుడు చికెన్ గున్యాతో చాలా మంది చాలా సఫర్ అవుతుంది మేడం. దాని నుంచి మాత్రం వాళ్ళు ఫ్రీ అయ్యారు. షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గినాయి మేడం. ఇప్పుడు నిన్ననే టెస్ట్ చేయించుకున్నారు, ఇవాళ రిపోర్ట్స్ వస్తాయి, చూడాలి. షుగర్ గురించి కూడా చాలా ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎక్సలెంట్ పద్మజ గారు, చాలా మంచి మంచి షేరింగ్ ఇచ్చారు. మీరు ఎన్నో మందికి ఒక 5-6 డిసీజెస్ అయితే దీంట్లో క్యూర్ అయ్యే. మెయిన్ వచ్చేసి విజన్ లాస్. ఎవరికైతే కంటి చూపు వీక్ ఉంటుందో వాళ్ళకు, అంటే మీకు వచ్చింది అది రిజల్ట్. ఆ తర్వాత వెరికోస్ సపోజ్ మీ మమ్మీ డాడీకి ఏదైతే చికెన్ గున్యా ప్రాబ్లం, సో షుగర్ టెస్ట్ లో ఎలా వస్తుందో అది కూడా మీరు చూసి ఒక వీడియో తీయండి, అందరికి ఉపయోగపడుతుంది. యూరినరీ ట్రాక్ డిసీజెస్ అయితే చాలా మందికి ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇన్ఫెక్షన్స్. సో ఫీమేల్స్ కి ఎక్కువగా ఉంది ఈ రోజు. సో అది కూడా మీకు అంటే ఇది ఎక్సలెంట్ రిజల్ట్. చాలా మంది లేడీస్ చెప్పుకోలేకపోతారు, కానీ ఈ ప్రోడక్ట్ వల్ల రిజల్ట్ వచ్చిందంటే వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్ మనం ఏదైనా ఇక్కడ క్యూర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మజ గారు, మొదటిసారిగా మీరు వీడియో ఆన్ చేసుకొని. మేడం ఇంకొకటి మేడం, నాకు ఇది ప్రొడక్ట్ తీసుకున్నాక కొద్ది రోజులకే జలుబు దగ్గు లేసింది మేడం. ఈసారి టెస్ట్ చేయాలి మనం ఖచ్చితంగా. జలుబు లేసిందంటే సిట్రజిన్ లేవాలి, 3 days 5 days వాడాలి కదా మేడం. నేను 1 pill టాబ్లెట్ వేసుకోలే, టానిక్ తాగలే మేడం, టోటల్లీ గాయబ్ మేడం. అవునా? అంటే జలుబు దగ్గు కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు దీని వల్ల మీరు. అది మాత్రం నేను ప్లస్ మా సార్, నాకు ఒక 2-3 days లో నేను అదే అనిపిస్తుంది మేడం. మా సార్ కి చాలా దగ్గుండే మేడం. ఒక రోజు జస్ట్ అనుకోకుండా 7:30-8 కి అదే రోజు నేను ప్రీమియం ఇంకొకటి తీసుకున్నాను మేడం మా సార్ కోసం అని. ఆ మ్యాట్ లో పడుకున్నాడు మేడం. అసలు ఎట్లా అంటే మిరాకిల్ మేడం, ఇంత దగ్గు లేదు, కామ్ గా పడుకున్నాడు అసలుకి. అదొకటి మేడం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అంటే మనకు మామూలుగా క్రానికల్ డిసీజ్ అంటే జస్ట్ మనకు ఫీవర్, దగ్గు లేకుంటే జలుబు ఇలా అయినప్పుడు కూడా మనం ఈ ప్రోడక్ట్ కంటిన్యూగా వాడితే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది, మనకు అర్థమైంది. పద్మజ గారు ఎక్స్పీరియన్స్ కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మజ గారు, చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవాళ మీరు షేర్ చేసినందుకు హోల్ హార్టెడ్లీ జై బయోటోరియం మేడం. జై బయోటోరియం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. So next I invite Mrs. Kavita Garu to share your opinion. Thank you so much. కవిత గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడు. హలో మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా చెప్పండి. పాపకి ఇవి లెగ్స్ హ్యాండిక్యాప్. తను హ్యాండిక్యాప్ అయితే మొన్ననే జస్ట్ ఒక 1 week అవుతుంది మేము కిట్ తీసుకొని తనకి లెగ్స్ కి అది వాటర్ ది పెట్టినాము. మళ్ళీ పిల్లో కవర్ ఉంటది కదా, అది ఒక లెగ్స్ కి పెట్టేసాం, అది ఇంకొకటి వాటర్ ది ఇంకో లెగ్స్ కి పెట్టినాము. తను హైట్ లేపకపోతుండే ఫస్ట్, తనంతా తనే హైట్ లేపింది అది పెట్టినప్పటి నుంచి. ఇప్పుడు కొద్దిగా తనకి నరాలు గిట్ట ఫ్రీగా ఉన్నాయి, మంచిగా పండుకుంటుంది. తను నైట్ బి పండుకోకపోయేది, ఇప్పుడు తను పండుకుంటుంది. లెగ్స్ కి బి కొద్దిగా ఫ్రీ అయినాయి తన నరాలు. బెడ్ పైన నేమో నేను పండుకుంటాను, తనేమో ఉత్తి పిల్లో కవర్ పైన వండుకుంటది, అది పెట్టుకుంటది, వాటర్ తాగుతాము. నేనేమో బెడ్ పైన వండుకుంటా. నాకేమో బ్యాక్ పెయిన్ చాలా ఉంటే అసలు మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ పండుకోవాలి, బ్యాక్ పెయిన్ ఉంటే అట్లుంటుండే నాకు. ఇప్పుడు మాత్రం తగ్గింది మేడం. మాకు వచ్చేసేసి పాపురెడ్డి ఇచ్చిండు కిట్. పాపురెడ్డి గారు ఇచ్చారు. మాకైతే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. ఇంకా మంచిగా వాడినాక తర్వాత ఇంకా మంచిగా ఉంటే నేను అప్పుడు మళ్ళీ మీటింగ్ లో మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఇంకా మాతో ఇంకా వేరే వాళ్ళకి నేను షేర్ చేసి చెప్తాను మేడం. చెప్తున్నాం కానీ ఇంకెవ్వరు రావట్లేదు. జస్ట్ మేము ఇంకా 1 week అయింది కదా వాడి. వస్తుంది రిజల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మీ అమ్మాయికి పోలియో ఉందన్నారు కదా, పోలియో అనుకుంటా మేబీ. లేదు మేడం, లేదు తనకి నరాలు ప్రాబ్లం అన్నమాట. నరాలు టైట్ గా ఉంటాయి తనకు. అదే హ్యాండిక్యాప్ అయితే, అది పోలియో అయితే కాదు. మేము హాస్పిటల్ తనకు ఆల్రెడీ 4-5 సెషన్స్ బి అయినాయి
5-6 ఆపరేషన్స్ బి చేసినాం అనమాట లెగ్స్ కోసం. కిమ్స్ హాస్పిటల్ తనకి ట్రీట్మెంట్ బి చేసినాము. ఓకే. ఇక ఫిజియోథెరపీ చేపిమన్నారు. ఇక ఫిజియోథెరపీ ఇక ఎందుకు అని చెప్పేసి తనకే రోజు ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పినాము. ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తలేదు, కానీ ఇప్పుడు చేస్తుంది తనే, సొంతంగా చేస్తుంది. ఓకే బయోటైరం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కవిత గారు, చాలా ఎక్సలెంట్. అంటే నరాల వీక్నెస్ తోటి క్లాట్ అయిపోయి ఆమెకు నడవడానికి రావట్లేదు, బట్ ఈ ప్రోడక్ట్ వల్ల ఈజీగా అది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి తను మూవ్మెంట్ అనేది చేయగలుగుతుంది. ఓకే, అవును మేడం, అవును మేడం. వండర్ఫుల్ రిజల్ట్. ఇంకా మీరు వాడండి. నెక్స్ట్ వీక్ ఇంకా కొద్దిగా ఆమె తోటి మాట్లాడించండి, ఆమెకి ఎలా అనిపిస్తుందో నెక్స్ట్ వీక్. ఓకే, సో ఓకే మేడం, నెక్స్ట్ తనతోనే మాట్లాడిస్తాం మేడం. మా హస్బెండ్ మాట్లాడతాడంట మేడం. మేడం అది ఒక వీడియో పాపిరెడ్డి మీకు పెట్టిందంట మేడం, ఒకసారి అది చూడండి మేడం. అవునవును, రిజల్ట్స్ 1 minute లో రిజల్ట్స్ ఉండే. అంటే ఇట్లా మా పాపకు ఇక్కడ లెగ్స్ కాడ ఇట్లా చేయి పెడితే నరాలు అనేది ఇట్లా మూవ్మెంట్ అనేది కనిపించింది. అంటే నేను మా పాపకు చేయి పెట్టిన అనమాట కాళ్ళ కాడ లైవ్ లో నాకు అనమాట. అంటే ఇన్ని రోజులు ఆమె కాళ్ళు బిస్కోనే ఉంటాయి కదా, అవనేది ఇట్లా మూవ్మెంట్ అయినాయి అనమాట నరాలు అనేది. బాగుంది మేడం, ఇలాంటిది చాలా ఉపయోగపడుతుంది అందరికి అని. నాకు మొన్న హై బీపీ నాది, మొన్న నేను పెట్టుకుంటే మొత్తం 100కి వెళ్ళిపోయింది మేడం. ఆల్రెడీ పాపిరెడ్డి సార్కి బి చెప్పిన ఉండే, తీసేసి మళ్ళీ తర్వాత వాటర్ తాగండి ఒక 2 hours తర్వాత అంటే మళ్ళీ 120కి వచ్చేసేసింది. బీపీ నాది హై గానీ ఒకటేసారి లోకి వచ్చేసేసింది. ఒక 2 days లో లోకి వచ్చేసింది. హ్యాండ్ బ్యాండ్ పెట్టుకుంటుండే నేను రెగ్యులర్ గా. నేను పోలీస్ లో చేస్తాను, డ్రైవింగ్ చేస్తాను. దానికోసం కొద్దిగా నాకు హై బీపీ అనమాట. హై బీపీ ఇప్పుడు లో బీపీకి వచ్చింది అది మేడం. ఇదంతా పాపిరెడ్డి సార్ తోని. ఇంతకు ముందు ఏమో 6 months కిందనే తీసుకోమంటే తీసుకోలేము, ఇక జర మనీతో కొద్దిగా ప్రాబ్లమ్ అయ్యి ఆఖరికి ఏదో ధైర్యం చేసి తీసుకున్నాం. పాపిరెడ్డి గారు బాగా సపోర్ట్ చేశారు మాకు. ఈ పాటికి మేము ఎప్పుడో తీసుకుంటే మా పాపకి ఇంకా ముందే క్యూర్ అవుతుండని మేము అనుకుంటుండే, గానీ ఇక ఎట్లయితే మాకు ఒక జర్నీ అనేది పాపిరెడ్డి వాళ్ళతో మాకు మంచి సక్సెస్ అవుతున్నాం మా పాపకు అని ఒకటి మా అది మేడం. ఇది మాతోని అయిన కాడికి ప్రతి ఒక్కరికి మా డ్యూటీ టైంలో మా సార్ వాళ్ళకు చూపించే నలుగురికి హెల్ప్ చేసే వాళ్ళం లెక్క ఉండాలని మనం పాపిరెడ్డి సార్తో నేను టైప్ అయి చేస్తున్నాం మేడం. దాంట్లో అయితే ఉన్నది మేడం. ఓకేనా మేడం? జై బయట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వండర్ఫుల్ షేరింగ్ టుడే. సో మీ అమ్మాయికి 1 week లోనే రిజల్ట్ వచ్చింది, అలాగే ఇంకా కొంచెం బాగానే రిజల్ట్ వస్తుంది. సో మీరు నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చేయొచ్చు. మీ వీడియో ఆల్రెడీ నేను చూసాను, ఇట్స్ ఎక్సలెంట్ రిజల్ట్. ఆన్ ది స్పాట్ రిజల్ట్ అనేది వచ్చింది మీ అమ్మాయికి, నేను చూసాను ఆ వీడియో. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలాగే ఇంకా 10 మందికి కూడా మీరు ఇవ్వండి. మీకు వచ్చిన రిజల్ట్ అయితే ఎక్సలెంట్. బీపీ కూడా మీకు చాలా చక్కగా తగ్గిపోయింది. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ టీబైటోరియం. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ పాల్గొనరావు గారు టు షేర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పాసిబుల్ అయితే వీడియో ఆన్ చేసుకోండి. అదే బయట ఉన్నాను హాస్పిటల్లో మేడం. నేను ఒక 5 years నుంచి సఫర్ అవుతాను అనమాట. 2019 నుంచి ఆయుర్వేదిక్ హోమియో అన్ని వాడుతాను, కానీ సరిగ్గా దానివల్ల క్యూర్ అయ్యే రిజల్ట్ రాలేదు నాకు. కానీ ఈ బయోటైరం ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నాకు బాగా వచ్చింది. అంటే మెడిసిన్ కూడా కంటిన్యూ చేస్తాను, ప్లస్ ఈ బయోటైరం ప్రోడక్ట్ తీసుకున్నాను. నేను వినాయక చవితి నాడు జాయిన్ అయ్యి ఆ 2-3 రోజుల్లో నాకు ప్రోడక్ట్ వచ్చింది. మన తీసుకున్న తర్వాత నాకు 6 weeks లో సోరియాసిస్ చాలా బాగా క్లియర్ అయింది. నిన్న రాంప్రసాద్ గారు అలా డైరెక్ట్ గా నాకు కాల్ చూపించాను, నేను వైజాగ్ వచ్చారు. ఇంత అద్భుతంగా పనిచేసిన ప్రోడక్ట్ మేడం. కాలు నొప్పులు కూడా నాకు కొద్దిగా తగ్గుతాయి. నాకు ఒకసారి బీపీ ఎప్పుడు నార్మల్ గా ఉంటుంటది, కానీ ఒకసారి ఎందుకో లో అయిన తర్వాత నేను రిస్ట్ పెట్టుకోను మేడం చేతి. రిస్ట్ పెట్టుకుంటే లో అయినటువంటి బీపీ, అంటే లో అయితే ఏదైనా సాల్ట్ ఏదైనా వేసుకోవాలి, కానీ ఆ రిస్ట్ బెల్ట్ పెట్టుకుని 1 hourకే బీపీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది మేడం. అంటే
కూడా నాకు ఈ బయట చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా మన మంచిగా అనుకోనండి మేడం. నేను ఇప్పుడు ఇది అందరికీ పారాలసిస్ ఉన్న వాళ్ళందరికీ నేను ఇది చెప్తాను. హాస్పిటల్ కూడా చాలా మందికి ఈ బయట గురించి చెప్పి నాకు వీడియోస్ పంపిస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా జై ఈ బయట మేడం. నేను చాలా కాన్ఫిడెంట్ గా వాడుతాను మేడం. నేను అందరికి ఏం చెప్తానంటే ఈ బయట వాడితే ఏదో 1 week లోనే లేకపోతే 2 days లో రిజల్ట్ వస్తాయని మేము అంటే మెరికల్ జరుగుతాయని చెప్పకూడదు. గ్రాడ్యువల్ గా ఒక 2-3 weeks తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా వాడుకోండి. తర్వాత ఏంటంటే ఫుడ్ విషయం జాగ్రత్త మైండ్ ఓకే ఓకే. సో థ్యాంక్ యూ ఓకే సో మేడం. మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ పాల్గొనరావు గారు నేను చాలా సఫర్ excellent అయ్యాను. results ఇచ్చారు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను షూ ఎప్పుడు వేసుకుంటాను, కానీ శనివారం వెళ్ళాలంటే నాకు చూసి ఏమనుకుంటారేమో అని బాధపడేవాడిని. ఇప్పుడు హ్యాపీగా నార్మల్ జోలు వేసుకుంటే ఏం లేదు. ఇప్పుడు నా కాల్ని చూసి అయ్యో ఇప్పుడు కాల్ ఎంత అందంగా తయారైంది నాకు నేనే చూసి మురిసిపోతున్నాను మేడం. ఓకే ఓకే ఓకే. సో నా 58 years 4 months మేడం. నా ఏజ్ 58 years ఎంత 4 months మేడం. నా ఏజ్ 58 years and 4 months మేడం. అంటే 59లోకి వచ్చాను అనమాట. అక్యురేట్ గా కానీ నేను అలా చెప్పండి. కనిపించను మేడం. ఓకే ఎస్ ఎస్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ మేడం. పాల్గొనరావు గారు. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సోరియాసిస్ తగ్గుతుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎన్నో మెడిసిన్స్ తీసుకుంటారు. ఇట్స్ క్రానికల్ డిసీజ్ అని చెప్పొచ్చు. సో అది మీకు తగ్గింది. ఇట్స్ ఎక్సలెంట్ రిజల్ట్. సో వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్ అని ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను. ఓన్లీ మనం నిద్రపోవడం, నీళ్లు తాగడం, ఆ తర్వాత చేతికి బెల్ట్ పెట్టుకోవడం వల్ల సో మెనీ డిసీజెస్ ఈ రోజు మనం క్యూర్ చేస్తున్నాం. అలాగే అదే సొసైటీలో ఒక సోషల్ సర్వీస్ కూడా మనం ఇస్తున్నాము ప్రతి ఒక్కరి హెల్త్ ని కాపాడే విధంగా. అదే ఓకే. సో థ్యాంక్ యూ సో అదే మచ్ అదే పాల్గొనరావు గారు ఫర్ యువర్ వండర్ఫుల్ నేను షేరింగ్. నేను అందరికీ హెల్త్ విషయం అదే చెప్తాను మేడం. మనం ఇరిటేషన్ అవ్వకూడదు, కోపం చిరాకు లేకుండా మైండ్ కూల్గా ఉంచుకోవాలి. మైండ్ కూలింగ్ ఉంచుకొని వాడితే అప్పుడు మంచి రిజల్ట్ బాగా వస్తుందని చెప్తాను మేడం. అందుకని మనం ఓకే ఎంత ఓకే. చిరాకు, ఎంత ఇరిటపడి, ఎంత చిరాకు పడిపోయి, ఎంత టెన్షన్ పడితే అది అంత ఎక్కువ అయిపోతుంటుంది రోజు రోజుకి. ఓకే మేడం. ఓకే మేడం. ఎస్. నేను మోటివేషన్ స్పీకర్, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ మేడం. నేను ఓకే ఓకే. వెరీ గుడ్. వండర్ఫుల్ షేరింగ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ పాల్గొనరావు గారు. ఎస్. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ రామ్మోహన్ గారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి. వీలైతే వీడియో ఆన్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను వీడియో ఆన్ చేయండి వీలైతే. నాకు అలర్జీ ఎక్కువ మేడం. హలో, వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయమంటా? హలో, ఎస్ చెప్పండి. గుడ్ మార్నింగ్. మాకు అలర్జీ ఎక్కువ ఉండే మేడం. అప్పుడు ఒక కరోనా వస్తుంది ఫస్ట్ టైం తీసుకున్న తర్వాత అలర్జీ స్టార్ట్ అయింది. ఇంతవరకు తగ్గకుండా 3 ఏళ్ళ తగ్గలేదు మేడం. ఇప్పుడు మీది బయట మ్యాటు, ప్యాడు ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత నాకు ఒక 15 days లో క్యూర్ అయింది మేడం. ఓకే. తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉండే. అప్పుడు మోకాళ్ళ నొప్పులు 4 ఏళ్ళ నుంచి ఉండే. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి మేడం. అంతా పర్ఫెక్ట్ ఉంది మేడం. వెరీ గుడ్. ఇప్పుడైతే ఏం లేదు మేడం. హెల్త్ కూడా అప్పుడు జర నడుస్తుంటే ఆయాసం వస్తుండే, జర వీక్ ఉండే. శరీరం కూడా జర వీక్నెస్ ఉండే. ఇప్పుడు మంచి యాక్టివ్ అయింది మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి మీకు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాళ్ళ నొప్పులు చాలా మందికి ఉంటాయి ఈ రోజు. ఏదితో సంబంధం లేకుండా చాలా మందికి ఉన్నాయి. సో మన ఈ బయట తగ్గుతుందా లేదా అని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. దానికి ఎన్నో టాబ్లెట్స్ మింగుతారు. దాని వల్ల కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ మేడం అయిపోతుంది. టాబ్లెట్స్ వాడినాను. అలర్జీకి లోషన్ మామూలు మొత్తము 10 మంది డాక్టర్స్ చూపించారు మేడం. ఏం తగ్గలేదు మేడం. పైసలు ఖర్చు కానీ ఏం తగ్గలేదు. దగ్గర ఒక 2 lakhs అయినా మేడం. ఇది వాడిన తర్వాత ఒక 15 days లోనే క్యూర్ అయిపోయింది. ఏం లేదు. మోకాళ్ళ నొప్పులు అంటే 80% తగ్గినాయి మేడం. కొద్దిగా ఉంది, ఇంకా 20% ఉంటుంది. అప్పుడు నడుమునికి రాకుండా మేడం. ఇప్పుడు నడుముకి మంచిగా వస్తుంది. ఏం కాకుండా శరీరం యాక్టివ్ ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. సో మీకు అలర్జీ, తర్వాత మోకాళ్ళ నొప్పి, ఆయాసం ఇవన్నీ కూడా తగ్గి ఈ రోజు మీరు హ్యాపీ ఉన్నారు, హెల్దీగా హ్యాపీగా. సో ఈ బయోటోరియం కరెక్ట్ గా వాడండి, ఇంకా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. సరే మేడం. నాకు హైదరాబాద్ లో వీరసార్ కూడా చెప్పారు మేడం. హైదరాబాద్ లో వీరసార్ గారు ఇక్కడ మన కులకచల్ల పరిగి తాలూకాలో తిరుపతి గారు చెప్పారు మేడం. తీసుకున్నాను, మంచిగా ఉంది మేడం. ఇంకా హైదరాబాద్ కూడా నేను సపోర్ట్ చేస్తాను మేడం.
వెరీ గుడ్, వెరీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. మనం టోటల్ ఇండియాని ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలనే మనము చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక ప్రోడక్ట్ అనేది ఇస్తున్నాం. ఇట్స్ ఇన్ సోషల్ సర్వీస్ లాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్మోహన్ గారు. ఎక్సలెంట్. మేడం. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ రాజిరెడ్డి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ మిస్టర్ రాజిరెడ్డి గారు. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం, దిస్ ఇస్ రాజిరెడ్డి ఫ్రమ్ హనుమకొండ. ఎస్ మేడం, నేను ఒక 3 months బ్యాక్ నేను ప్రొడక్ట్ తీసుకున్నాను మేడం. నేను డయాబెటిక్. ఓకే, నేను తీసుకున్న తర్వాత చాలా మంది కూడా నేను రిఫర్ చేశాను. చాలా మంది తీసుకోవడం కూడా జరిగింది. నాకంటే ముందు వాళ్ళకి రిజల్ట్ వచ్చేసింది. నాకు ఏంటంటే డయాబెటిక్ విషయంలో రిజల్ట్ రావడానికి కనీసం ఒక 60-70 days పట్టింది మేడం నాకు. ఓకే, ఎట్లా అంటే నాకు 380, 340, 400 దాకా రికార్డ్ అయ్యింది. ఓకే, అట్లాంటిది ఇప్పుడు నేను టెస్ట్ చేసుకుంటుంటే 200, 250, 220 అట్లా వస్తా ఉంది. సో ఈ క్రమంలో ఏం చేశానంటే నేను ఇన్సులిన్ వాడుకునేవాడిని. ఇన్సులిన్ మానేశాను. ఇప్పుడు మానేసి టాబ్లెట్ మీద మెయింటైన్ చేస్తున్నాను. చాలా కంట్రోల్కి వచ్చింది షుగర్ అయితేను. తర్వాత నేను రిఫర్ చేస్తే తీసుకున్న వాళ్ళలో ఒక థైరాయిడ్ పేషెంట్కి మేడం నేను ఇచ్చినప్పుడు చెప్పాను, ముందు ఒక టెస్ట్ చేయించుకొని చూడండి అని చెప్పాను. ఆమె థైరాయిడ్ కోసం టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ చూపిస్తే మనకు ఆమెకు 7.8 దాకా వచ్చింది. అట్లాంటిది మనం ఇచ్చిన తర్వాత ఒక 15 days వాడుకుంది ఆమె. 15 days తర్వాత 16th day నాడు వచ్చి మళ్ళీ టెస్ట్ చేయించుకుంది. ఆటోమేటిక్ గా వచ్చేసి 3.5 వచ్చింది మేడం థైరాయిడ్ టెస్ట్. వెరీ గుడ్, ఎక్సలెంట్. నార్మల్ గా వచ్చేసింది. వాళ్ళు రిపోర్ట్ తీసుకొని వచ్చారు మళ్ళీ నా దగ్గరకు వచ్చి, సార్ బాగుంది సార్, ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్, బాగా పనిచేసింది. పాపం ఒక 6 నెలల నుంచి నేను ఇబ్బంది పడతా ఉన్నా సార్, మందులు వాడుతా ఉంటుంది. అట్లాంటిది నాకు జస్ట్ 15 days లోనే ఇంత నార్మల్కి వచ్చింది, చాలా గ్రేట్ ప్రొడక్ట్ సార్ అని చెప్పేసి వాళ్ళ ఆయన కూడా మళ్ళీ ఒకటి తీసుకున్నారు. వాళ్ళ ఆయనకు నడుము నొప్పి ఉండేదంట, వాళ్ళ ఆయన కూడా మళ్ళీ తీసుకున్నారు. తర్వాత రీసెంట్లీ నాకు వచ్చిన బెస్ట్ రిజల్ట్ ఏంటంటే మేడం, మా నాన్నగారు ఊర్లో ఉంటారు, నేను హనుమకొండ సిటీలో ఉంటాను. ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆయనకి మోకాళ్ళు బాగా నొప్పులు వచ్చేసి వాపులు వచ్చేసింది. మోకాలు లెఫ్ట్ లెగ్ ఒకటి బాగా వాపు వచ్చేసేటప్పటికి నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళి కార్లో తీసుకొచ్చాను. హాస్పిటల్కి వెళ్దామన్నారు. నేను అన్నాను, ఒకరోజు చూద్దాం డాడీ, పడుకో అని చెప్పేసి నేను నా మ్యాట్ మీద పడుకోబెట్టాను. వాటర్ ప్యాడ్ తీసేసి మోకాలకి కట్టి పెట్టాను అనమాట. వాటర్ ప్యాడ్ తీసి మోకాలు కట్టి పెట్టిన తర్వాత పొద్దున్న సాయంత్రం కల్లా నేను బయటికి వెళ్ళొచ్చేటప్పటికి మొత్తం మోకాలు వాపిపోయింది, నొప్పి కూడా తగ్గిపోయింది. ఆయన వండర్గా ఫీల్ అయ్యారు, ఏంటి ఇంత తొందరగా ఇట్లా తగ్గింది, వాపు తగ్గింది, నొప్పి తగ్గింది అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యారు బాగా. అట్లా నేను ఒక 4 రోజులు 5 రోజులు ఇక్కడే ఉంచుకొని నా మ్యాట్ మీద పడుకోమని చెప్పేసి ఆ మ్యాట్ ప్యాడ్ ఒకటి వాటర్ ప్యాడ్ మోకాలు చుడుతూ తర్వాత రిస్ట్ బ్యాండ్ ఒకటి పెట్టి పెట్టాను. జస్ట్ విత్ ఇన్ 4-5 days లో పర్ఫెక్ట్ అయింది మేడం. మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి. 5 days లో పర్ఫెక్ట్ అయిపోయి నేను ఊరు వెళ్ళిపోతా అని చెప్పేసి నేను అప్పుడు మళ్ళీ ఇంకో కిట్ ఇచ్చేసి పంపించేసాను నేను ఊరికి, మా నాన్న వాళ్ళని. వండర్ఫుల్ అంటే మా నాన్నగారు చాలా ఆశ్చర్యపోయారు, ఏంది మోకాలు ఇంత వాపు వచ్చిన మోకాలు నొప్పి ఇంత తొందరగా నాకు 4 రోజుల్లో రిలీఫ్ వచ్చేసింది, వితౌట్ మెడిసిన్, ఒక్క మందు టాబ్లెట్ కూడా మింగకుండా వచ్చింది అంటే ఇది చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పేసి ఆయన ఊర్లో కూడా చాలా మంది చెప్తున్నారు. సో అట్లా ఆ విధంగా మంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఒకటి. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే మేడం, ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నప్పుడు మందులు వాడకుండా హాస్పిటల్కి వెళ్లకుండా బతకడానికి ఇది ఒక మంచి సోర్స్. మీరు అందరూ వాడుకోండి. నేను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేడం, ఇన్కమ్ సంపాదించుకోవడానికి కాదు వాళ్ళకి చెప్పే. కాబట్టి అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫస్ట్ తీసుకొని వాడండి, మీరు నచ్చితే 4గురికి చెప్పండి అని చెప్పేసి అట్లా ప్రతి ఒక్కరి దగ్గర అదే ఉద్దేశంతో చెప్తూ వెళ్తా ఉన్నాను. బిజినెస్ చేసుకోండి లేకపోతే డబ్బులు సంపాదించుకోండి అని నేను చెప్పట్లేదు. ఎందుకు అనంటే రేపు అందరూ ఆరోగ్యంగా తయారయ్యారు అంటే ఆటోమేటిక్ గా ఇది పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ గా మనం ఎన్ని సేల్స్ అయినా చేయొచ్చు. సో ఆ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. అట్లా మాకు చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి మేడం. నేను ఇచ్చిన వాళ్ళలో చాలా మంది మాకు పాజిటివ్ రిజల్ట్. నేను ఇచ్చిన దాదాపు ఒక 100-120 కిట్లు ఇచ్చాను నేను. ఈ 100-120 కిట్లలో కూడా దాదాపు 100% పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది. ఎక్కడ కూడా మాకు పని చేయలేదు, ఇది బాగాలేదు అనేటువంటి విషయం అయితే ఎవ్వరు చెప్పలేదు. ఆ విధంగా జనాలకి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం, హాస్పిటల్కి వెళ్లకుండా ఉండడం కోసం, మెడిసిన్స్ వాడకుండా బతకడం కోసం బెస్ట్ మార్గం అని చెప్పేసి
నేను దీన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తా ఉన్నాను. సో నేను ఈబయోటోరియంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సాగర్ జేసి సార్కి, తర్వాత మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి సుధీర్ సార్ గారు, స్వయంగా మా ఇంటికి వచ్చి సుధీర్ సార్ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా నేను సుధీర్ గారికి, సంతోష్ సార్ గారికి, అట్లాగే మా అప్లైన్ రాజు గారికి, ఇద్దరికి ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్తూ, మీకు కూడా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజిరెడ్డి గారు. చాలా చాలా విషయాలు షేర్ చేశారు. అలాగే ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ₹1,00,00,000 ఉంటే కూడా మనము జీవితం అయితే లీడ్ చేయలేము ఆరోగ్యం లేకపోతే. సో ఆరోగ్యమే మనకి ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. సో దాంట్లో మీకు మెయిన్ రిజల్ట్ థైరాయిడ్ కూడా చాలా మందికి ఉంది. సో థైరాయిడ్ తగ్గుతుందా లేదా, అలాగే షుగర్ ఒకటి మంచి రిజల్ట్ వచ్చింది. మోకాళ్ళు మీ ఫాదర్ కి ఇమీడియట్ గా తగ్గిపోయింది స్వెల్లింగ్. సో ఇది మా అమ్మ విషయంలో కూడా జరిగింది. తనకి కింద పడ్డప్పుడు మేము చేసింది కూడా అదే, డాక్టర్ దగ్గర వెళ్ళకుండా 4 hours లేవలేదు. తను బెడ్ మీద అలాగే ఉండిపోయింది. సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకటే ఇంట్లో ప్రోడక్ట్ ఉంది, ఇదే ఒక డాక్టర్ అన్నమాట. ఇప్పుడు మనకి మేము అదే చెప్తాము అందరికి, మా ఇంట్లో ఒక డాక్టరే ఉన్నారు. సో అది మేము ప్యాడ్ పెట్టేసి తనకి ఒక 4 hours అలాగే పడుకొని 5th hour లో నొప్పి తగ్గింది. ఆమె లేచి నిలబడ్డది, స్వెల్లింగ్ కూడా తగ్గింది. సో ఇది మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఇట్స్ ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఎక్స్పీరియన్స్ మేడం, ఇంకొక ఎక్స్పీరియన్స్. ఒక స్టూడెంట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆమె ఇంటర్మీడియట్ స్టూడెంట్, హైదరాబాద్ లో హాస్టల్లో ఉండి చదువుతా ఉంది. ప్రతి నెల కాంప్లైంట్ తో ఇంటికి రావడం తప్ప ఆమె పెద్దగా హాస్టల్లో ఉండింది లేదు. నేను వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళ ఫాదర్ తీసుకెళ్లి అక్కడ ఆమెకి ఇచ్చాడు. ఆమెకు మెన్స్ట్రువల్ డిజార్డర్స్ ఎవ్రీ మంత్ సరిగ్గా వచ్చేది కాదంట. సో ఆ పాప చాలా ఇబ్బంది పడేది. మనం ఇచ్చిన తర్వాత జస్ట్ 15-20 days తర్వాత ఆమెకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పోయింది. దాంతో పాటు ఆమె ఇప్పుడు హెల్తీగా కూడా ఉంది, ఆరోగ్యంగా ఉంటూ ఇంకా కంప్లైంట్ లేదు, ఇంటికి రావడం లేదు ఆమె మాట. సో వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు నాకు, సార్ బాగా అమ్మాయి మంచి సెట్ అయింది సార్, అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ చేయట్లేదు, మాటికి ఇంటికి రావట్లేదు, అంతకుముందు మాటికి ఇంటికి వచ్చేది, ఇప్పుడు బాగుంది సార్, అమ్మాయికి సెట్ అయిపోయింది, హెల్త్ ప్రాబ్లమ్ సెట్ అయింది సార్ అని చెప్పి వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి చెప్తా ఉండు. అదొకటి బాగా మంచి రిజల్ట్ వచ్చింది. అయితే దీంట్లో ఏంటంటే చాలా మంది గర్ల్స్ కి ఇప్పుడు PCOD అనేది అవుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే జంక్ ఫుడ్ తినడం, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇలాంటివి. సో అది కూడా మనకి ఈబయోటోరియం ప్రోడక్ట్ వల్ల క్యూర్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాజిరెడ్డి గారు. చాలా ఎక్సలెంట్ వండర్ఫుల్ టెస్టిమోనీ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ మహేష్ గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్ యువర్ testimony. I invite Mr. Mahesh garu. Unmute చేసుకోండి. సో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ సురేష్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. వీలైతే వీడియో ఆన్ చేయండి. సురేష్ గారు. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ నా పేరు మార్నింగ్. సురేష్ బిజా అండి. నేను ప్రొడక్ట్ వచ్చేసి రంగయ్య కోట షాద్ నగర్ అతని నుంచి నేను తీసుకున్నాను. అయితే దీనివల్ల మా అత్తమ్మకి మంచి రిజల్ట్ వచ్చింది. ఒక్కసారి తను మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి. మాది హైదరాబాద్ లో ఉన్నాము. మా అల్లుడు రంగయ్య. అయితే నాకు ఇచ్చిండ్రు, ఇలా పైకి పెట్టుకోండి, కొద్దిగా ఇలా పైకి పెట్టుకోండి. నాకు ఇచ్చిండ్రు సేవలేని కురుపులు ఉండే, మంచిగా అయింది. అజీర్ణ అవుతుండే, అది మంచిగా అయింది. అన్ని మంచిగా అయినాయి. తొడలు కాళ్ళే నొప్పులు పెట్టుకుంటా తక్కువ అవుతాయి. వాటర్ ఇప్పుడు బెల్ట్ పెట్టుకొని వాటరే తాగుతుంటా, మంచిగా జీర్ణం అవుతుండది. ఈ చెవులేనక కురుపులు ఉండే, అవి తక్కువ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్. మీకు తగ్గింది, మోకాలు కూడా తగ్గిపోతే మీరు మ్యాట్రెస్ మీద పడుకోండి. మ్యాట్రెస్ కూడా వాడితే మోకాలు నొప్పులు తగ్గుతాయి. మోకాళ్ళకి ఎట్టుకోవాలి మేడం.
మోకాళ్ళకి పెట్టుకోవాలి, ఆ మ్యాట్రెస్ మీద పడుకోవాలి మీరు. పండుకుంటే ఒకనాడు నొప్పులైన చాలా నొప్పులైన. ఫస్ట్ అట్లా అనిపిస్తుంది, 2-3 days ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అనిపిస్తుంది, బట్ ఏం కాదు, మీరు పడుకోండి. లేకపోతే ఒక 1 hour పడుకోండి 1 week. 1 week నెక్స్ట్ 1 week తర్వాత రెగ్యులర్ గా పడుకోండి. అదే అదే అప్పుడు మంచిగానే అలవాటు అయిపోతుంది. మంచిగా అవుతుంది. ఇవన్నీ అయితే పోయినాయి. ఈ షోకాడు ఇవన్నీ ఉండే, ఇంత కుర్పులు ఉండే. అవి అవునా? పిల్లగాడు పెట్టుకో అమ్మమ్మ అంటే పెట్టుకున్నా, జీర్ణం మాత్రం మంచిగా అవుతుంది, ఆ కుర్పులు తక్కువైనాయి. వెరీ గుడ్, ఎక్సలెంట్ రిజల్ట్. సో ఈ వయసులో కొంచెం జీర్ణం కావడం కష్టం అవుతుంది, బట్ ఈ అదే ప్రోడక్ట్ వల్ల మీరు నీళ్ళు అయితే తాగండి, 3 to 4 liters, 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు తాగండి. ఆ, బెడ్ మీద పడుకోండి, ఏం కాదు, ఒక గంట పడుకోండి డైలీ. ఆ తర్వాత ఆ, 1 week తర్వాత రెగ్యులర్ గా పడుకోండి, సరే అలవాటు అయిపోతుంది. సరే మేడం. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అలాగే ఆంటీ కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే Yes, మహేష్ గారు, మేడం I invite Mr. Mahesh Garu to share your opinion. Thank you. గుడ్ మార్నింగ్ మేడం, అందరికీ గుడ్ మార్నింగ్. చెప్పండి. మీ వాయిస్ ఇంకొక ఫోన్ ఉందా పక్కకి? అవును మేడం, వాయిస్ అది రీసౌండ్ తీసేస్తున్నాను. వస్తుంది. చెప్పండి. అంటే ఒక టెస్ట్ మనీ మేడం, టోటల్ గా 3 టెస్ట్ మనీ షేర్ చేస్తాను నేను. ఫస్ట్ ఒక కానిస్టేబుల్, తనకి దగ్గర దగ్గర 10 years నుంచి డ్రైవ్ చేసి ఫీల్డ్ వర్క్ లో చేసి తనకి ఏమైపోయిందంటే ఈ మెడ అనేది, ఈ చేతులు అనేవి పెయిన్స్ అయిపోయినాయి టోటల్ గా. అంటే చుచ్చుపడిపోతాయి కదా, ఆ రకంగా అయిపోయింది. సో ఇతను ఏం చేసిండు, అది మన మెడకి ప్రాబ్లం, మెడ నొప్పి వచ్చేసి అతను పట్టి పెట్టుకుంటాం కదా మన మీద, ఆడుతోకి సంబంధించిన పట్టి పెట్టుకుంటాం. ఇంకా కానిస్టేబుల్ మన తిరుపతి సార్, అతను ఏదన్నా చాలాన్ కొట్టాలంటే కిందికి చూడాలి సార్, ఇట్లా అనడానికి రాకపోతుండే. కానీ ఈ రోజు నార్మల్ గా ఈ పట్టి తీసేసిండు, జస్ట్ 1 week లోనే ఈ పట్టి తీసేసిండు. అతను యాక్చువల్లీ టాబ్లెట్స్ వాడాడు, ఈ రోజు నార్మల్ అయిపోయిండు. వాళ్ళ ఇంట్లో మేడం నార్మల్ అయిపోయింది, మేడం కొంచెం ప్రాబ్లం ఉంటే మేడం నార్మల్ అవ్వడం, ఇంకో టోటల్ గా క్యూర్ అయిపోయింది. ఈ రోజు అన్ని తీసేసి నార్మల్ గా తిరుగుతుంది. అందరు షాక్ అయిపోతారు వాళ్ళ పిఎస్ లో, ఇదేంది ఇంత మెరాకిల్, ఎన్ని రోజుల నుంచో ఇది లేకుండా రావు, అసలు ఇది లేకుండా రావు. డ్రైవ్ చేయడానికి కష్టం ఉంటుండే, కంటిన్యూ హెల్మెట్ పెట్టుకొని లాంగ్ డ్రైవ్ లో ఇప్పుడు వేరే దగ్గర వర్క్ వెళ్ళినప్పుడు, వేరే డిపార్ట్మెంట్ లో అక్కడక్కడ మీటింగ్స్ అయినప్పుడు వెళ్ళేటప్పుడు, ప్రతి దగ్గర ఈయన వెళ్ళేటప్పుడల్లా ఇది హెల్మెట్ పెట్టుకొని మొత్తం మెడ పట్టేసుకుంది ఆయన. సో ఇంత ఇట్లున్న వ్యక్తి ఇంత నార్మల్ అయ్యారు, అందరు షాక్ అయిపోతున్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు తీసేసుకున్నారు. ఇంకా తన బిజినెస్ లో మంచిగా మూమెంట్ అయిపోయింది. నేనైతే ఒకటే చెప్తా, బ్లెస్సింగ్స్ తో వస్తున్న ఇన్కమ్ కాబట్టి ఆటోమేటిక్ మనం తీసేసుకోవాలి. ఏదన్నా బిజినెస్ అనేది ఒక చిన్న మహేష్ గారు వాయిస్ రావడం లేదు. హలో, 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 వాయిస్ వస్తుందా మేడం? హలో, ఇప్పుడు వస్తుంది, చెప్పండి. సార్ మేడం, నా సిగ్నల్ లేదు సార్ దాంట్లో. చెప్పండి. సో అది ఇప్పుడు అతను బిజినెస్ లో దిగిండు మేడం, టోటల్ గా బిజినెస్ లో దిగిండు. ఇన్ని రోజుల నుంచి ఇంత సఫర్ అవుతున్నా, ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నా, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా ఎక్కడ క్యూర్ కాలే. ఇంత మంచి ప్రోడక్ట్ ప్రతి ఇంటికి వెళ్ళాలి అనే లక్ష్యం ఒక ఆయన కంకణం కట్టుకొని స్టార్ట్ అయిపోయాడు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ఒక డే మొత్తం డ్యూటీలో ఉంటే నెక్స్ట్ డే మొత్తం అసలు రెస్ట్ లో ఉండాలి వీళ్ళు, కానీ రెస్ట్ లేదనమాట.
ఇటువంటిది అనేది ఒక్క రోజు లేట్ అవ్వడం వల్ల చనిపోయేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఆ చిన్న పెయిన్ అనేది ఎంతో వరకు సివియర్ గా మారి ఎంతో మంది ప్రాణాలు వదులుకుంటున్నారు. మళ్ళీ రిజల్ట్ రానటువంటి దారి అక్కడ వరకు వెళ్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఆ తపనతోని, ఆ కసి, ఆ డిజైర్ తోని ముందుకెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నాడు. ఇందాక కూడా కలిసినాం మేము, నేను వెంకటేష్ సార్ కలవడం జరిగింది. డిపార్ట్మెంట్ మొత్తాన్ని పరిచయం చేసిండు. ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంటికి వెళ్ళాలి సార్, ప్రతి ఇంటికి వెళ్ళాలి. సో సూపర్ రిజల్ట్ అన్నమాట. ఒక డిపార్ట్మెంట్ లో ఉండే వ్యక్తికి సూపర్ రిజల్ట్ వచ్చింది సార్కి. ఇంకొకటి, ఒక మేడం ఉన్నారు మన దగ్గర నియర్ అబౌట్ 75 ఏజ్ ఉంటుంది. 75 ఏజ్ ఉంటుంది మేడంది. ఆ మేడంకి థైరాయిడ్ దగ్గర దాదాపు 10 సంవత్సరాల నుంచి థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, ఇంకోటి ఆమెకు స్టమక్ అనేది పట్టేసుకుంది. టోటల్ గా డైజెషన్ కాకపోతుండే స్టమక్ పట్టేసుకుంది. ఈ మన ఎగ్జాక్ట్లీ స్టమక్ ఉంటుంది కదా, స్టమక్ పట్టేసుకుంది. అలాగే థైరాయిడ్ తో పాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అసలు నడవడానికి రాకపోతుండే. ఈమె నడవడానికి రాకపోవడము, వీళ్ళ ఇంటికి వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కలుస్తుండే. ఈమె ఎవరైతే ఉంటారు కదా బంధువులు, వాళ్ళందరూ వచ్చి కలుస్తుండే. ఇది వీళ్ళ మన్మడు ఇప్పించండి మీకు ప్రోడక్ట్. నేను చెప్పడం జరిగింది, వీళ్ళ మన్మడు ఇప్పించిండు. అయితే ఫస్ట్ ప్రోడక్ట్ లేనప్పుడు వీళ్ళ 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 కూతుర్ని ఎవరైతే ఇంటికి ఇచ్చారో అక్కడ ఉండే ప్రోడక్ట్. అక్కడ వెళ్ళేసి ఇతని మన్మడు, ఈమె ఇద్దరు కలిసి ఒకటే బెడ్ మీద పడుకున్నారు ఫస్ట్. అట్లా ఒకటే సింగిల్ మ్యాట్రెస్ మీద పడుకోవడం వల్ల ఆమెకి ఏదో సంథింగ్ డిఫరెంట్ అనిపించడం వల్ల ఇదేదో బాగుందని చెప్పేసి మళ్ళీ ఏం చేసింది, ఇది నాకు కావాలని చెప్పేసి వాళ్ళ మన్మన్తో నిప్పించుకుంది. ఆమె పింఛన్ డబ్బులు అవన్నీ వచ్చిన డబ్బులతోని కొనుక్కుంది, సొంత డబ్బులతోని కొనుక్కుంది. ఈ రోజు ఆమెకు దగ్గర 20 డేస్ అవుతుంది. 20 days లో థైరాయిడ్ టోటల్ వెళ్ళిపోయింది, కాళ్ళ నొప్పులు టోటల్ క్లియర్ అయిపోయినాయి. ఇదైతే స్టమక్ పట్టుకుందో అదంతా టోటల్ క్లియర్ అయిపోయింది. డైజెషన్, మోషన్ క్లియర్, పొద్దున్న లేచి నడవడం. అయితే 10 సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే ఉల్లాసంగా అందరి మధ్యలో మన గల్లీలో, కాలనీలో నడుస్తుండేనో ప్రతి ఒక్కరి దగ్గర, ఈ రోజు అట్లా నార్మల్ అయిపోయింది. ఈ టెస్ట్ మనీ నేను రాత్రే తీసుకున్నా మేడంది. సో సూపర్ రిజల్ట్ అన్నమాట. అసలు ఈ రోజు నవ్వుతుంది ఆమె. ఒకటే అంటుంది, ఈ వీడియో కూడా నేను గ్రూప్ లో షేర్ చేస్తా. ఆమె ఫైనల్ ఒక మాట అన్నది, ప్రతి ఒక్కరు 10,000 10,000 10,000 అని అంటారు. వీళ్ళందరికీ అసలు ఏం ఆలోచిస్తారు? డబ్బు కాదు కదా ముఖ్యం, హెల్త్ కదా. ఈరోజు 10,000 అనేటివి నాకు పెద్దగా లేదు. 5 రూపాయలు 10 రూపాయలు పెట్టినట్టు అనిపిస్తుంది ఎప్పుడు నాకు క్లియర్ అయిన తర్వాత. ఇవన్నీ అసలు ఏంది, ఇది అసలు మెరాకిలు. ప్రతి ఒక్కరికి చెప్తా, వెలకట్టలేం. 10,000 ఆరోగ్యంగా ఉండడం అంటే ఏడైతుంది? జీవితాంతం టాబ్లెట్లకు అయిపోతాయి, లక్షలు అయిపోతాయి ఆపరేషన్లకు. 10,000 అనేది మీకు చాలా చిన్నగా అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే మన రిజల్ట్ వచ్చింది. సో సూపర్ రిజల్ట్ అన్నమాట. ఇంకొకటి సేమ్ ఇట్లానే మన ఇంకొక వ్యక్తికి పక్షవాతం, టోటల్ గా పక్షవాతంతో ఉన్నాడు. దగ్గర 5 years నుంచి పక్షవాతంతో ఉన్నాడు. ఇట్లా మొత్తం నోరు మొత్తం టోటల్ గా క్రాస్ అవుతుంది, మాట్లాడలేకపోయి. నేనే ఇచ్చిన ప్రోడక్ట్ ఇచ్చిన 5 days కే నాతో మాట్లాడడం స్టార్ట్ చేసిండు, తినడం స్టార్ట్ చేసిండు, ఇప్పుడు నడుస్తున్నాడు. అతన్ని చూసి ఎంతో మంది తీసుకుంటున్నారు మళ్ళా. సో ఈ 3 టెస్ట్ మనీస్ అయితే ప్రెసెంట్ నేను చెప్పిన. సో ప్రతి ఒక్కరు కూడా ఒకటే, ప్రోడక్ట్ లో దమ్ము ఉంది, ప్రతి ఇంటికి చేర్చాలి. ఆ లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. మనం బిజినెస్ గురించి వెళ్ళొద్దు, హెల్త్ గురించి వెళ్ళినామంటే ఆటోమేటిక్ బై డిఫాల్ట్ వెనక నుంచి బిజినెస్ అయితే ఉంది. ఇక్కడ మనం డబ్బు న్యాయంగా సంపాదిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. ఇట్స్ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. సో ఒకటేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ పెయిన్ తగ్గిపోయింది, అలాగే సెకండ్ మేజర్ థైరాయిడ్ తగ్గింది, అలాగే మేజర్ పెరాలసిస్. సో ఈ 3 టెస్ట్ యాక్చువల్లీ పెరాలసిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్ చాలా మందికి ఉన్నాయి ఈ రోజు. సో మీ టెస్ట్ మనీ వల్ల ఇంకొకరికి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క పెరాలసిస్ పేషెంట్ అంటే చాలా సీరియస్ మ్యాటర్ యాక్చువల్లీ. సో అలాంటి వాళ్ళు మళ్ళీ రికవరీ, నా కాలు బాగైంది, నా చెయ్యి బాగైంది అంటే ఎంత హ్యాపీ అవుతుంది ఆ పేషెంట్కి అంటే మనం మాటల్లో చెప్పలేము. సో అందరం కూడా మనము అవి ఇచ్చి వితౌట్ టేకింగ్ మెడిసిన్ వల్ల క్యూర్ అవుతుంది. సో ఎక్సలెంట్ రిజల్ట్ షేర్ చేసినందుకు మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. So next I invite Mr. Ramana garu to share your opinion. Thank you so much. Ramana garu మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి, మళ్ళీ వెళ్ళిపోయింది. రమణ గారు ఓకే.
అన్మ్యూట్ చేసుకోండి, వీలైతే వీడియో ఓకే ఆన్ చేయండి. ఓకే నమస్తే మేడం. నమస్తే, చెప్పండి రమణ గారు, రూమ్ చెప్పండి. లో ఉన్న ఈబైటీఆర్ఎం సభ్యులందరికీ మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అందరికీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. నా పేరు రమణ ఫ్రమ్ వైజాగ్. మా అప్లైనర్ ఇస్ మ్యాగ్నెట్ పరశురామ్ గారు అండి. మేడం గారు నేను ఒకసారి కాల్ చేసి ఒకసారి మీతో పేసి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది రమణ గారు. మీ వాయిస్ బ్రేక్ అయింది. హలో హలో చెప్పండి. మేడం ఇప్పుడు క్లారిటీ ఉందండి. క్లారిటీ ఉంది, చెప్పండి. హలో చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. మీరు బ్లూటూత్ లో ఉన్నారేమో, బ్లూటూత్ తీసి మామూలుగా మాట్లాడండి, ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడండి. బ్లూటూత్ తీసేసి నార్మల్ కాల్లో మాట్లాడండి, స్పీకర్ ఆన్ చేసి. హలో హలో మేడం గారు వినిపిస్తుందండి ఇప్పుడు? వినిపిస్తుంది. అదే నేను మీకు పర్సనల్ కూడా కాల్ చేస్తాను, వేరే పేషెంట్ కి మోటివేట్ చేయడం కోసం. మీకు మీ అమూల్యమైన టైం వెచ్చించి మాతో అప్పుడు ఒక 20 minutes మాట్లాడడం జరిగింది, మీరు మోటివేట్ చేయడం జరిగింది. ఓకే, మీరేనా? ఓకే అవునండి మేడం గారు. మా ద్వారా నేను అమ్మగారికి తీసుకున్నాను, బ్యాక్ పెయిన్ 4 days లో కంట్రోల్ అయ్యిందండి. అలాగే నా ద్వారా ఇద్దరికి రిఫర్ చేస్తానండి. అవునండి, అమ్మగారికి, మా అమ్మగారికి. అలాగే నా ద్వారా ఒక లేడీకి రిఫర్ చేస్తామండి, ఆవిడ టైలరింగ్ కూడా చేసేవారు. ఆవిడకి పెరాలసిస్ వచ్చి 1 year అయింది. కాలు చెయ్యి మాపే లేసేదండి, పూర్తిగా వర్క్ చేసేవి కాదు. అలాంటి 40 days లో ఆ ప్రాబ్లం క్లియర్ అయిందండి. ఆవిడకి నార్మల్ గా ఉంది ఇప్పుడు మేడం గారు. అలాగే వెయిట్ లాస్ కూడా అయ్యారు ఆవిడ. అలాగే ఇంకోటి ఏంటంటే మా ఊరు ఎక్స్ సర్పంచ్ గారండి, అతను రాజు గారని, అతనికి సీరియస్ కండిషన్ లో రిఫర్ చేయడం జరిగింది మన ప్రోడక్ట్. అతనికి ప్రాబ్లం ఏంటంటే లంగ్స్ 90% పాడైపోయి అన్నారంటే డాక్టర్లు. అలాగే టీబీ కూడా ఎంటర్ అయింది అని చెప్పారు. మరి మా మెడిసిన్ పనిచేయదండి, మీరు గవర్నమెంట్ మెడిసిన్కి వెళ్ళిపోండి టీబీ కోర్స్కి అని చెప్పేసి పంపించారు. అయితే అతనికి టీబీ ఎంటర్ అయ్యేప్పటికి 1 month అయిందండి. మనం ప్రోడక్ట్ ఇచ్చి 2 months అయింది. టోటల్ గా ఆఫ్టర్ 3 months టెస్ట్కి వెళ్తే టీబీ నార్మల్ వచ్చిందండి, నెగిటివ్ వచ్చింది. వీలు పడలేదండి వెళ్ళడానికి వాళ్ళు. ఇప్పుడు అతను బాగానే ఉన్నారు, అప్పుడైతే మాట్లాడలేకపోయారు, మూమెంట్ కూడా పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు బాగానే ఉన్నారండి, మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫుడ్ కూడా తీసుకుంటున్నారండి. బాగానే వర్క్ చేస్తుంది ప్రోడక్ట్. మనం ఎంతమందికైనా మనం హెల్ప్ చేయొచ్చండి. సార్ చెప్పినట్టు ముందు ఆరోగ్యం, తర్వాత ఆదాయం. సో రమణ గారు, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఒకటైతే పెరాలిసిస్ పేషెంట్ క్యూర్ అయ్యింది, బ్యాక్ పెయిన్ క్యూర్ అయింది. ఇంకొక ముఖ్యమైన అంటే ఇప్పటిదాకా మనం అన్ని టెస్టిమోనియల్స్ వింటే, ఈ రోజు ఇంకొకటి మెయిన్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్. చాలా మందికి ఈ రోజు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, టీబీ కూడా అటాక్ అయిపోయింది. సో ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది అంటే ఇట్స్ ఎక్సలెంట్ రిజల్ట్ అన్నమాట. పెరాలసిస్ అయితే అందరికి క్యూర్ అవుతుంది, థైరాయిడ్ కూడా అయిపోతుంది, హార్ట్ ప్రాబ్లం క్యూర్ అయింది. కానీ లంగ్ ఇన్ఫెక్షన్ ఈ రోజు న్యూమోనిక్ అవుతున్నారు చాలా మంది. సో ఇన్ఫెక్షన్స్ లంగ్స్ వీక్ అయిపోయాయి. సో అలాంటి వాళ్ళకు కూడా అంటే కరోనా టైంలో లంగ్స్ అనేది వీక్ అయ్యాయి చాలా మందికి, ఎవరికైతే అది అటాక్ అయ్యిందో. సో అది కూడా ఈ రోజు ఈ ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. సో 73 years మేడం గారు. ఆ పర్సన్ కి 73 years లో కూడా లంగ్స్ క్లియర్ అయ్యాయంటే ఆలోచించండి ఎంత అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకు భగవంతుడు ఇచ్చారు.
సో థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, ఎక్సలెంట్ టెస్టిమోనీ షేర్ చేశారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ మేడం. ఎస్. సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్, ఇక్కడ స్కై సై టీమ్ అని ఉంది, సో పేరు పెట్టుకుంటే పిలవడానికి ఈజీగా ఉంటుంది. ఎనీవే స్కై సే టీమ్ అన్మ్యూట్ చేసుకోండి, వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. మీరు మీ పేరు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు నమస్తే మేడం, నా పేరు శ్రీనివాసు. ఓకే. ప్రొడక్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ. నేను గత 1 year నుంచి వాడుతున్నాను. నా కాళ్ళకు వెరికోన్స్ ఉండే, సో వెరికోన్స్ అనేది ఈరోజు చాలా మటుకు క్లియర్ అయిపోయాది. తర్వాత మా మదర్ కి థైరాయిడ్ ఉండే, థైరాయిడ్ కంట్రోల్ అయిపోయింది. మా మిస్సెస్ కి కూడా పడుకుంటే లేచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది, సో తను కూడా ఈరోజు చాలా యాక్టివ్ గా ఉన్నది. సో మేము రెగ్యులర్ గా ఇదే వాటర్ ని వాడుతున్నాము. ఈ ప్రొడక్ట్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. నేను ఇచ్చిన వాళ్ళు కూడా 100% ఒకరికి బీపీ షుగర్ కంట్రోల్ అయిపోయింది. తర్వాత అంటే ఈ ప్రొడక్ట్స్ ఎవరైతే వాడారో అందరికి కూడా రిజల్ట్స్ బాగుంది. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే నమ్మకం అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మన నమ్మకంతో పని చేస్తామో దాని రిజల్ట్ 100% ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ గా ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యమే అంటారు. సో నిజంగా ఆనందానికి ఆరోగ్యానికి చాలా ఉంది. డబ్బులు ఎన్ని ఉన్నా కానీ మీకు ఆరోగ్యాన్ని కొనుక్కునేంత మార్కెట్ లేదు. సో ఆరోగ్యం బాగుండాలి అంటే ఇలాంటి మన ప్రొడక్ట్ ని వాడి అందరూ మీరు అన్నట్టు మన భారతదేశాన్ని వ్యాధి నుంచి విముక్తి చేయడానికే ఇది ఒక మంచి ప్రొడక్ట్. సో దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రతి ఒక్కరు వాడి అందరికీ చెప్పుకుంటూ దీన్ని భారతదేశంలో ఒక ఆరోగ్యపరమైన కుటుంబం అందరూ ప్రతి ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. నమస్కారం మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇట్స్ ఎక్సలెంట్ టాక్ టుడే, ఎక్సలెంట్ టెస్టిమోనీ ఇచ్చారు. సో వెరికోజ్ వెయిన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వ్యాధి ఉంది వాళ్ళ చెప్పుకోవాలంటే. సో వెరికోజ్ వెయిన్స్ వీడియో ఎవరైనా ఉందా, తగ్గే వాళ్ళు ఉన్నారా అని మనల్ని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. సో బెస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. సో మీరు పర్సనల్ గా కూడా ఒక వీడియో తీసి పెడితే మాకందరికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఆల్రెడీ వీడియో అయితే రికార్డ్ అయిపోయింది, బట్ మీరు ఇండివిజువల్ గా కూడా మీ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది కూడా ఒక పర్సనల్ వీడియో తీయండి. సో ఇట్స్ చాలా మందికి వెరికోజ్ వెయిన్స్ ఈరోజు ఆపరేషన్స్ వరకు వెళ్ళారు చాలా మంది. ఒక్క లెగ్ ఆపరేషన్ చేయించుకుంటే ఇట్స్ కాస్ట్ టు 2 lakh రూపీస్. రీసెంట్లీ మా ఫ్రెండే చేయించుకుంది. సో తనకి 2 legs ఆపరేషన్ చేస్తే 4 lakhs అయింది. నాకు లేట్ గా అర్థమైంది. సో బట్ ఇప్పుడు ఆమె ప్రోడక్ట్ తీసుకోవడానికి రెడీ అయిపోయింది. సో అందుకే మీరు ఒక వీడియో తీస్తే చాలా మందికి యూజ్ అవుతుంది. వెరికోజ్ వెయిన్స్ కామన్ అయిపోయింది అనమాట ఈరోజు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎస్, సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ రంగారావు గారు టు షేర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. టెస్టిమోనీ రంగారావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చిందా మీకు? ఓకే, సో మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాం. ఈ లోపల నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ రమేష్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ టెస్టిమోనీ షేర్ చేయండి. ఐ ఇన్వైట్ మిస్టర్ రమేష్ గారు.
అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. ఈ బయోరిటం డాక్టర్ జోషి గారికి మరియు పెద్దలందరికీ నమస్కారం మేడం గారు. మీరు వీడియో పాసిబుల్ అయితే ఆన్ చేయండి మేడం గారు. వీడియో ఎక్కడ చేయాలి మేడం గారు? మీకు అక్కడ మైక్ బటన్ పక్కల వీడియో ఉంటుంది, అది ఆన్ చేయండి. మైక్ బటన్ పక్కకు వీడియో ఉంటుంది, ఆన్ చేయండి. మేడం గారు మైక్ నేను బటన్ ఆన్ పక్కన నేను ఆన్ చేస్తాను. మేడం గారు అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. వీడియో మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం గారు, మేము మొన్న మాది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం గంగరాం గ్రామం మేడం. కొంచెం ఫోన్ బ్యాక్, ఫోన్ వెనక్కి పెట్టండి కొంచెం. మేడం గారు ఫోన్ అలా అలా పెట్టండి. మేడం గారు అయితే మాది కోటబొమ్మాలి మండలం శ్రీకాకుళం జిల్లా గంగరాం మేడం. మాకు నాని గారు మాకు లీడర్ మేడం గారు. మాకు నిన్న మా బావగారికి ప్రీమియం కిట్ ఒకటి తీసుకున్నాం మేడం గారు గత సండే. అతనికి కాలు చేయ కొంచెం రావడం లేదు మేడం గారు. తొలిటి కన్నా కొంచెం బాగానే ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. నిన్న టెస్ట్ ఇచ్చాం మేడం గారు. అది ఒక వారం రోజుల్లో దాని తాలూకా ఉపయోగం ఏంటో చెప్తారా మేడం గారు కొంచెం? హలో ఒక్క నిమిషం మేడం గారు. అది నిన్నటి నుండి నిన్న ఇచ్చాం మేడం గారు. అది ఆల్రెడీ మన నాని సార్ ఇచ్చారు. నిన్నే తీసుకున్నాం మేడం గారు. అది టెస్ట్ ఇది అయితే ఇన్నాళ్ళ కన్నా కొంచెం బాగుంది మేడం. అది మనకి ఈ బయోరిటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని కొంచెం ఇప్పటికిప్పుడే కొంచెం పల్లెటూర్లు అంతా తెలుసుకుంటున్నారు మేడం మా శ్రీకాకుళం జిల్లా. కొంచెం అలాగే ఇదైతే మేము కూడా కష్టపడి మన ఈ బయోరిటంలో ఒక మెంబర్ గా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మేడం గారు. ఓకే, ప్రోడక్ట్ ఇచ్చారు కదా, ప్రోడక్ట్ నార్మల్ గా వాడించండి. దాని రిజల్ట్ మీకు 10 days 15 days లో అర్థమైపోతుంది. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. ఓకే. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ఎస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ రంగారావు గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రంగారావు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ మోహన్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మోహన్ గారు. హలో. ఓకే, మీరు వీడియో పాసిబుల్ అయితే వీడియో ఆన్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఈ బయోరిటం లీడర్స్ మేడం. ఆల్ ఇక్కడ మాది కొత్తకోట మేడం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కొత్తకోట మేడం, వనపర్తి డిస్ట్రిక్ట్ మనీసాటి మేడం. ఓకే మేడం, నేను మాకు థైరాయిడ్ ఉండే, తర్వాత మాకు బ్రెయిన్ లో ఒకటి ప్రాబ్లం ఉండేది. బ్రెయిన్ అంటే మనకు ఇస్తున్నారు, తర్వాత దాని పక్కన ఒక స్పర్శనరం ఉంటుంది. వాయిస్ క్లియర్ మేడం? క్లియర్, మాట్లాడండి. ఇస్తున్నారు, దాని పక్కన ఒక స్పర్శనరం ఉంటుంది మేడం. దానికి 2 జాయింట్ అయినాయి మేడం. జాయింట్ అయి మనకు కరెంట్ షాక్ లాగా పెయిన్ వచ్చేది మేడం మాకు. అంటే మేము 2009 వెళ్ళి ఈ ప్రాబ్లంకి వెళ్ళి సఫర్ అవుతుంది మేడం. ఓకే. అయితే టాబ్లెట్స్ వాడినాం, మస్తు వాడినాం, కానీ మాకు ఓన్లీ రిలీఫ్ మాత్రం ఉండేది. అయితే మేమేం చేసాం మేడం అంటే ఎన్నో రకాలుగా నాడీ వైద్యం వాడినాం, అన్ని వాడినాం, కానీ మాకు ఎక్కడ ఇంత రిలీఫ్ రాలేదు. అంటే బండి మీద కూడా జర్నీ చేయలేని, జర్నీ కూడా చేయలేకుంటే, అంటే ఒక 2-5
5 to 10 కిలోమీటర్స్ కూడా జర్నీ చేయలేను అని ఉంటుంది బైక్ మీద. ఇది వాడినాక మేము మినిమం డైలీ రోజు మేము డైలీ తిరగడం, తర్వాత హ్యాపీగా తిరిగి హ్యాపీగా వస్తున్నాం. వెదర్ చేంజ్ అయితే మేము ఇది మనం చలికాలంకి వెళ్ళి ఎండాకాలం వచ్చినా, ఎండాకాలంకి వెళ్ళి చలికాలం వచ్చినా మాకు వెదర్ చేంజ్ అయిన వల్ల మినిమం 2 months మేము చాలా సఫర్ అయ్యేవాళ్ళం. మేము ఎప్పుడైనా తీసుకున్నాం, వాడినాం, రిజల్ట్ బాగుంది. థైరాయిడ్ కూడా మాకు నార్మల్ వచ్చేస్తుంది. తర్వాత కొద్దిగా కాళ్ళకు కూడా కొద్దిగా ఏది మన సోయాసిస్ ప్రాబ్లం కూడా తగ్గింది. చాలా చాలా బాగుంది రిజల్ట్ ఇప్పటికైతే మాకు. ఓకే ఓకే, వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది మోహన్ అంటే గారు. మేడం మా ప్రాబ్లం ఏంటంటే మన సల్మాన్ ఖాన్ ప్రాబ్లం మేడం. సల్మాన్ ఖాన్ కూడా కోట్ల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేసుకున్నాడు, కానీ 3 times ఆపరేషన్ చేసుకున్నాడు, కానీ అతను క్యూర్ కాలేదు. లాస్ట్ 4th time మనకు సక్సెస్ అయింది. అని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అని మేము ఈరోజు చిన్న అంటే నాడీ వైద్యంలో అంటే ఆయుర్వేదిక్ లో తర్వాత దీనిలో మేము క్లియర్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. సో మీకు నర్వ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది. సో అలాగే ఎనర్జీ లెవెల్ ఉండి కూడా మీరు టోటల్ డే వర్క్ చేయగలుగుతున్నారు, జర్నీ చేయగలుగుతున్నారు. సో ఒక ప్రోడక్ట్ ఇచ్చిన రిజల్ట్ అంటే మనకు ఒక హెల్త్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 25 years మనం 200+ డిసీజెస్ రాకుండా మన హెల్త్ మనం కాపాడుకుంటున్నాం ఈ ప్రోడక్ట్ ద్వారా, ఈ బయోటోరియం ప్రోడక్ట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు ఫర్ యువర్ చిన్న డౌట్ మేడం మాకు. చెప్పండి. మనం ఇప్పుడు థైరాయిడ్ తగ్గింది కదా, ఇప్పుడు థైరాయిడ్ తగ్గుతుంది. మేము వేరే వాళ్ళకి రెఫర్ చేసినాం థైరాయిడ్ వాళ్ళకు. అయితే వాళ్ళు 150 mg వాడేవాళ్ళు. తర్వాత వాడినాక కొద్దిగా వాళ్ళకు కళ్ళు తిరగడం జరిగింది. వాళ్ళు ఏం చేసిందంటే డోస్ తగ్గించింది మేడం. డోస్ తగ్గడం వల్ల మళ్ళీ థైరాయిడ్ అనేది హై అయిపోయింది. వాళ్ళు మళ్ళీ డాక్టర్ సజెషన్ దొరికితే మీరు ఇది వాడద్దండి, మ్యాగ్నెట్ వాడద్దండి, ఇది మ్యాగ్నెట్ మీరు 1-2 months ఇది మా రెఫర్లోనే ఉండండి, మా డాక్టర్ రెఫర్లోనే ఉండండి, ఇది వాడద్దని వాళ్ళు. సో ఏ మెడిసిన్ కూడా ఇక్కడ ఇది ఈ ప్రోడక్ట్ అనేది దేనికి మెడిసిన్ కాదు, ఇది ఇట్స్ అన్ థెరపీ. అలాగే డాక్టర్స్ అనలైజ్ లేకుండా, డాక్టర్స్ సజెషన్ లేకుండా ఓన్ గా డిసిషన్స్ మనం తీసుకోము. సో మెడిసిన్ డాక్టర్ ఏది ఇచ్చారో అదైతే వాడాలి. కాదు మేడం, మన డౌన్ టీమ్ లో ఏమైందంటే మేడం మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఓన్లీ టెస్టిమోనియల్స్ మనం తీసుకుంటున్నాం, రైట్? థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ రంగారావు గారు టు షేర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. రంగారావు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ మిస్టర్ రంగారావు గారు, మీరు మాట్లాడారు ఆల్రెడీ. పిలుస్తున్నారు నీకే. లవర్ హ్యాండ్ పిలుస్తుంది నీకే. ఓకే, సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ రమేష్ గారు, మీరు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ఐ ఇన్వైట్ మిస్టర్ రమేష్ గారు. ఓకే, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ మహంకాళి గారు టు షేర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మహంకాళి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. హలో మేడం. ఓకే, గుడ్ మార్నింగ్. వీడియో ఆన్ చేయండి పాసిబుల్ అయితే.
వీడియో వీడియో వద్దు, నీకు కనపడాలి. తీసి పెట్టు. మాంకలి మళ్ళీ కాదం కాదం పెట్టు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. సాయి మహంకాళి వాళ్ళ సాయి తేజ వాళ్ళు మాట్లాడుతున్నాను మేడం. వీడియో కొంచెం అంటే ఫోన్ కొద్దిగా వెనక్కి పెట్టండి. ఓకే, చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఫిట్స్ ప్రాబ్లం ఉంది మేడం. ఈ కిట్ తీసుకోవడం వల్ల కొంచెం బాగానే డెవలప్ అయింది మేడం. ఓకే, ఇప్పటి వరకు ఫిట్స్ కూడా సరిగ్గా రావట్లేదు మేడం. ఫిట్స్ ఇంతకు ముందు వచ్చేది, ఇప్పుడు రావట్లేదు, తగ్గిపోయింది. రావట్లేదు. మే నెలలో తీసుకున్నప్పటి నుంచి కరెక్ట్ గా జూన్ నుంచి అసలు ఇప్పటి వరకు సరిగ్గా రాలేదు మేడం. ఓకే, అంటే తగ్గింది బాగానే. ఏదో అప్పుడప్పుడు మామూలు ఫీవర్ తప్ప మరి ఫిట్స్ కూడా రావట్లేదు మేడం. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి టైఫాయిడ్ ఫీవర్ వచ్చేది. ఈ కిట్ వాడుతున్నప్పుడు కూడా ఎప్పుడు ఒకసారి 10 days మామూలు ఫీవర్ తప్ప మళ్ళీ టైఫాయిడ్ ఫీవర్ రావట్లేదు మేడం. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. దీనివల్ల ఏంటంటే మమ్మీ వాళ్ళకి డాడీ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే అది కూడా మెల్లగా తగ్గింది మేడం. ఓకే, రామలక్ష్మి గారు మీరు కూడా మాట్లాడండి. హాయ్ మేడం, బాగున్నారా మేడం? బాగున్నాను, చెప్పండి. సో మీకు ఎలా అనిపించింది? మీ అబ్బాయికి ఏమి రిజల్ట్ వచ్చింది? చాలా బాగా అనిపించింది మేడం. మా అబ్బాయికి చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి మేడం. మేము మే నెలలో తీసుకున్నాం మేడం. ఇది మా బాబు గురించే తీసుకున్నాము. ఫిట్స్ అయితే చాలా కంట్రోల్ అయింది మేడం. అసలు ఫిట్స్ అసలు రావట్లేదు మేడం. ఇప్పుడు మెడిసిన్ వాడుతుందని ఫిట్స్ మాత్రం రావట్లేదు మేడం. చాలా సంతోషం మేడం మాకు ఈ కిట్ ఇచ్చినందుకు. సంతోష్ సార్, వినోద్ మేడం, పాపిరెడ్డి సార్, శివరాజ్ సార్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, ఓకే. సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్. ఫిట్స్ అనేది చాలా మందికి డౌట్ ఉంటది, ఫిట్స్ తగ్గుతుందా లేదా. సో ఈ ప్రోడక్ట్ వల్ల చాలా రిజల్ట్ వచ్చింది మీ అబ్బాయికి. థ్యాంక్ యూ మేడం. మేడం మేడం చెప్పండి. లాస్ట్ వీక్ సండే రోజు ఒక పాప మాట్లాడింది మేడం ఫిట్స్ గురించి. అది ఆమెలాగా నాకు ఫిట్స్ అలా వచ్చేది కాదు మేడం. కొంచెం కళ్ళు తిరుగుతూ ఒక 3-4 days తర్వాత అలా వస్తూ ఫిట్స్ లాగా వస్తుంది మేడం సడన్ గా. ఓకే, కానీ అప్పుడు లాస్ట్ వీక్ పాప మాట్లాడినప్పుడు సడన్ గా ఫిట్స్ వచ్చేదంట. రోజు నాకేం అలా కాదు, నెలకో 2-3 నెలలకు ఒకసారి ఫిట్స్ వస్తుంది. అప్పుడు ఈ కిట్ తీసుకోకముందు. ఈ కిట్ తీసుకున్నప్పటి నుంచి అలా నెల కాదు కదా, అదే వారంలో కూడా ఇంత కూడా రాలే మేడం. ఓ ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఆ పాప చెప్పినట్టు కంటే నాకు అలా కూడా కాదు, 3 నెలలకు ఒకసారి అప్పుడు తెగొచ్చేది. చిన్నప్పుడు అది ఒక 10th class వరకు తెగొచ్చేది. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్సలెంట్ రిజల్ట్ షేర్ చేశారు. ఇప్పుడు మనకి లంగ్ ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా ఒకటి అనిపిస్తుంది, సోరియాసిస్. సో ఎన్ని డిసీజెస్ మనకి ఈరోజు అర్థమయ్యాయి. సో వెరికోజ్ వెయిన్స్, సోరియాసిస్ అని, లంగ్ ఇన్ఫెక్షన్ అని, ఈరోజు ఫిట్స్ కూడా తగ్గిందంటే ఎలాంటి డిసీజ్ అయినా సరే ఒక రక్త ప్రసరణ మీద ఈ ప్రోడక్ట్ వర్క్ చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడం వల్ల సో మెనీ డిసీజెస్ క్యూర్డ్ అన్నమాట వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా కిట్ చాలా మందికి ఇచ్చాం మేడం. మా అక్కకే ఇచ్చాము. బీపీ కంట్రోల్ అయింది మేడం. ఆమెతో కూడా టెస్ట్ మనీ తొందరలో ఇప్పిస్తాం మేడం. ఓకే, ఇప్పించండి. ఒక రికార్డ్ వీడియో తీస్తే అందరికి యూజ్ అవుతుంది. ఓకే, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామలక్ష్మి గారు. ఇట్స్ ఎక్సలెంట్ టెస్టిమోనీ టుడే. ఎస్, నెక్స్ట్ మళ్ళీ రమేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పాలనుకుంటున్నారు, మరి చెప్పలేకపోతున్నారు. నేను మళ్ళీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి. రమేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ మిస్టర్ రమేష్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ గారు, నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు క్లిక్ చేయండి దాన్ని. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, అదర్వైజ్ మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఇట్స్ ఆల్రెడీ 10:45 అవుతుంది. సో లాస్ట్ 5 minutes నేను వెయిట్ చేస్తాను, అదర్వైజ్ వీ విల్ క్లోజ్ ద సెషన్.
రమేష్ గారు మీరు అన్మ్యూట్ చేయండి, హ్యాండ్ రైజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుడే ఎక్సలెంట్ షేరింగ్ ఇచ్చిన ప్రతి ఒక్క ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా అందరికి ఎంతో మందికి మనం ప్రోడక్ట్ ఇస్తూనే ఉన్నాము. ఈబైటోరియం ప్రోడక్ట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది ఇవాళ. సో అందరికీ కూడా ఆ ప్రోడక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా మనం హెల్త్ ని ఇంప్రూవ్ చేయాలి, అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అదే మన మోటో. సో దీనివల్ల సో మెనీ డిసీజెస్ ఈరోజు క్యూర్ అవుతున్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే ఇంకెవరైనా ఇవ్వాలనుకుంటే జస్ట్ ఐ విల్ గివ్ 2 minutes. ఎస్, శివారెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఐ ఇన్వైట్ మిస్టర్ శివారెడ్డి గారు టు షేర్ యువర్ టెస్టిమనీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అన్మ్యూట్ చేయండి, వీడియో ఆన్ చేయండి పాసిబుల్ అయితే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం ఇది ప్రోడక్ట్ నేను తీసుకొని చాలా రోజులు అయింది. నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంట్లో మా అక్క వాళ్ళు మళ్ళీ మా చిన్నమ్మ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. మా అక్కకు బ్యాక్ పెయిన్ చాలా ఉండేది మేడం. బ్యాక్ పెయిన్ అంటే ఆమెకు ఇప్పుడు మార్నింగ్ లేస్తేనే ఒక 2-3 hours ఏమన్నా వర్క్ చేయాలంటే అయ్యేది కాదు. ఆమె రెగ్యులర్ గా నైట్ రెగ్యులర్ గా వాడుతున్నారు. ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఆమె రెగ్యులర్ గా ఇప్పుడు నార్మల్ గానే ఉంటుంది. బ్యాక్ పెయిన్ అనేది ఇప్పుడు లేకనే ఆమెకు వస్తానే లేదు. ఫస్ట్ కు లేవగానే ఆమె 2-3 hours పని చేయడానికి ఇబ్బంది పడేది బ్యాక్ పెయిన్స్. ఇప్పుడు కిందకు వంగిన ఇట్లా కింద నడుములు పెయిన్స్ వచ్చాయి. ఇప్పుడు నార్మల్ గా ఉంది. దాని గురించి మా అక్క చెప్తుంది, ఇది వాడినప్పటి నుండి నాకు వర్క్ చేస్తే కూడా ఏం అయితలేదు, నార్మల్ గా ఉంది, బ్యాక్ పెయిన్ అనేది అసలు నాకు అయితేనే లేదు అని చెప్తుంది మేడం. ఓకే, నాకంటే సిస్టమ్ వర్క్ చేస్తాను మేడం. ఇక్కడ బ్యాక్ అంటే ఇంజెక్షన్ ఇస్తే ఎట్లా కుట్టుపడుతుంది అట్లా కుట్టుపట్టేది. నేను బైక్ ఒక 1/2 hour నడిపించిన 20 minutes 1/2 hour ఇట్లా స్ట్రేట్ గా చూసినా ఇక్కడ బ్యాక్ సైడ్ కుట్టుపట్టేది రెగ్యులర్ గా సిస్టమ్ వర్క్ చేసేటందుకు. ఇప్పుడు నాకు నేను 100 kilometer 200 kilometer రన్ చేసినా కూడా నాకు ఇక్కడ బ్యాక్ ఏం పెయిన్ వస్తలే మేడం. ఇట్లా స్ట్రేట్ గా చూసినా కూడా వెనకాల కుట్టుపట్టేది ఇట్లా బ్యాక్ పెయిన్ గా ఇట్లా ఏం అవ్వట్లేదు మేడం ఇప్పుడు. ఓకే, ఎక్సలెంట్. అంటే ఈ ప్రొడక్ట్ నుండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. నేను ఇప్పుడు అప్పుడు ఒక 50 kilometer నడపడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు నేను 100 kilometer మొన్న మా కోడలిది మ్యారేజ్ కు 100-200 kilometer వెళ్ళాను. అయినా నాకు ఏం ప్రాబ్లం అవ్వలేదు మేడం. ఓకే ఓకే, ఎక్సలెంట్. సో చాలా మంది బైక్ డ్రైవ్ చేస్తూనే ఉంటారు, లాంగ్ డ్రైవ్ వెళ్తుంటారు. సో బ్యాక్ పెయిన్ అయితే సాధారణంగా వస్తుంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు. సో మీకు ఇంకా ఇంకొకటి మేడం, నా వెయిట్ నాకు తెలియకుండానే ఒక 5 kg తగ్గాను మేడం. ఓకే, అంటే వెయిట్ లాస్ అంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గింది అనమాట. నేను నాకు తెలియదు మేడం. నేను మొన్న చూసుకున్నా 75 ఉండేది 69 అయినా మేడం ఇప్పుడు. ఓహో, అంటే దీనివల్ల మీ వెయిట్ లాస్ కూడా హెల్దీ వెయిట్ లాస్ అన్నమాట. అంటే నేను ఫుడ్ ఏం కంట్రోల్ చేయలేదు మేడం, నార్మల్ గానే ఉన్నాను. కాకపోతే నాకు తెలియదు మేడం. నేను మొన్న చూసుకుంటే ఎందుకు తగ్గైనా అంటే అది రెగ్యులర్ గా ఇదే రెస్ట్ బ్యాండ్ రెగ్యులర్ గా వాడతాను కదా, నైట్ కూడా బెడ్ మీద అనుకుంటా. ఇంకొకటి మేడం, నేను ఇక్కడ ఆఫీస్ లో ఉంటే ఇక్కడ ఏసీ ఉంటది మేడం దీని రూమ్ లో ఎప్పటికీ. ఫిల్టర్ వాటర్ తాగితే నార్మల్ గా ఇది రెస్ట్ బ్యాండ్ వేసుకోవటం బిఫోర్ నేను తీసుకోక ముందు యూరిన్ నేను అవర్స్ లో 2-3 times పోయేటాను మేడం. మూత్రం యూరిన్ 2-3 times వెళ్ళేవాడిని ఒక 1 hour లో. ఇప్పుడు 3-4 hours అయినా కూడా యూరిన్ కు వెళ్తలే మేడం నేను. అంటే ఏసీ వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది ఉందో నాకు. ఇప్పుడు మొన్న చూస్తే నాకు అర్థమైంది మేడం, నేను రెగ్యులర్ గా ఇది వాడేటందుకు నాకు తక్కువ అయిందేమని. సో బెస్ట్ రిజల్ట్ ఏంటంటే మీకు బ్యాక్ పెయిన్ ఒకటి తగ్గింది, తర్వాత మీ ఎవరైతే బీపీ షుగర్ అవన్నీ కూడా తగ్గినాయని చెప్పారు. సో చాలా వండర్ఫుల్. వెయిట్ లాస్ అని మీకు ముఖ్యమైనది ఏంటంటే వెయిట్ లాస్ మీ టెస్టిమోనీలో.
వెయిట్ ఆ, లాస్ ఎందుకు అయిందంటే ఎక్స్ట్రా ఫ్యాట్ బాడీలో ఏదైతే ఉందో అది బర్న్ అయింది అనమాట. ఓకే, అవును. మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారా లేకుంటే ఫుడ్ కంట్రోల్ చేస్తున్నారా కాకుండా ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే బాడీలో ఉంటుందో అది ఈజీగా ఈ ప్రోడక్ట్ వల్ల బర్న్ అయిపోయి మీకు వెయిట్ లాస్ అనేది జరిగింది. సో ఈ టెస్ట్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే వెయిట్ లాస్ కొత్త పాయింట్. ఆ, ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు, చాలా ఎక్సలెంట్ గా మీ టెస్టిమోనీ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్సెస్ అనూష గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఐ ఇన్వైట్ అనూష గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. వీలైతే వీడియో ఆన్ చేయండి అనూష గారు. మేడం. మా పాప ఏడుస్తుంది కొంచెం. మేడం, నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ వాడదు కదా మేడం. అయితే అవును. 6 బేబీ అప్పుడు మా పాపకి బ్రెయిన్ లో చిన్న ట్యూమర్ లాగా ఉందని చెప్పారు మేడం. వాటర్ ఒకటి బెల్ట్ ఒకటి యూజ్ చేసిన మేడం నేను 1 మంత్ తర్వాత మళ్ళీ చెకప్ చేపిస్తే అది కరిగిపోయిందని చెప్పారు మేడం. ఓహో, వండర్ఫుల్ రిజల్ట్. నెక్స్ట్ మా డాడీకి షుగర్ మేడం 200 ప్లస్ ఉండేది. 2 మంత్స్ యూజ్ చేసిండు, తగ్గిపోయింది షుగరు. ఇప్పుడు అసలు టాబ్లెట్ యూజ్ చేయట్లే మేడం. ఓహో, 9 వెరీ మంత్స్ గుడ్. యూజ్ చేయట్లే మేడం. ఓకే ఓకే, వండర్ఫుల్ రిజల్ట్. షుగర్ కూడా తగ్గింది మీ ఫాదర్ కి. ఎస్ మేడం. మా మదర్ కి కూడా కాలు నొప్పి ఉండేది మేడం. మోకాలి కింది సైడ్ బాగా పెయిన్ వచ్చేది, కూర్చోనికి రాకపోయేది. కూర్చుంటే మళ్ళీ లేవడానికి రాకపోయేది, చాలా ఇబ్బంది పడేది మేడం. అయితే అది జస్ట్ ఒక 1 మంత్ యూజ్ చేసింది, కాలుకి పెట్టుకుంది, ఏంటి వాటర్ ప్యాడ్ పెట్టుకున్నది. ఒక 1 మంత్ తగ్గిపోయింది మేడం. ఓన్లీ వాటర్ ప్యాడ్ ఒక్కటే యూజ్ చేసింది మేడం మా మమ్మీ. ఓకే, సో వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి అనూష గారు. మీ ఫాదర్ కి షుగర్ తగ్గడం, మమ్మీకి కాళ్ళ నొప్పులు తగ్గడం, అలాగే మీకు మెయిన్ అంటే లోపల ఉన్న బేబీకి బ్రెయిన్ లో వచ్చిన ఏదైతే క్లాట్ వచ్చిందో అది కూడా తగ్గింది. ఇట్స్ ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పొచ్చు మనకి. సో బ్రెయిన్ స్ట్రోక్స్ ఈరోజు చాలా మందికి వస్తున్నాయి, చిన్న పెద్ద తేడా లేకుండా. సో మనం ఈ మ్యాట్రెస్ కానీ లేదా వాటర్ ఎనర్జీ ప్యాడ్, చేతికి పెట్టుకునే బెల్ట్, ఇవన్నీ కూడా మనకు రక్త ప్రసరణ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో దాని మీద వండర్ఫుల్ గా వర్క్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి సో మెనీ డిసీజెస్ ఈ రోజు మనం కాపాడుకోవచ్చు అనమాట మనల్ని మనము. థ్యాంక్ యూ సో 5 మచ్. డేస్ ఇస్తున్నాం మేడం మా చిన్న పాపకి ఈ మ్యాట్రిస్. పెద్ద పాపకి ఫస్ట్ లో ఆమెకి డైజెషన్ ప్రాబ్లం ఉండేది, మదర్ ఏది తిన్నా కూడా అరగకుండా ఉంటది కదా మేడం. మా చిన్న పాపకి అలాంటి ఏమీ లేదు, ఏది తిన్నా కూడా డైజెషన్ అయిపోయేది మంచిగా. ఓకే, వండర్ఫుల్ అనుష గారు, చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ మీ ఇంట్లో చూసారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న బేబీస్ కూడా చూడండి ఎంత బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ అనుష గారు. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా అందరూ కూడా మాట్లాడాలనుకుంటున్నాను. మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ మళ్ళీ టెస్టిమోనియల్స్ అయితే ఆల్రెడీ ఉంటాయి మనకి. సో